భారతీయతలో ప్రత్యేకత ఏమిటంటే అన్ని విద్యలు నేర్చుకోవడం ఎందుకు అని మన మహర్షులు పరిశోధించి అన్ని విద్యలకి మూలమైనటువంటి విద్య కనిపెట్టారు. ఆ విద్యను నంది విద్య అంటారు. నేను ఈ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించగానే నందీశ్వరుని దర్శించే అవకాశం కల్పించిన పాలక వర్గానికి నేను నమస్కారం చేస్తున్నాను. చిత్కళానందకళికా ప్రేమరూప ప్రియంకరీ నారాయణి ప్రేమరూప నంది విద్యా నటేశ్వరి అని లలితా సహస్రనామాల్లో ఉంటుంది. ప్రత్యేకించి బ్రహ్మ విద్యని శ్రీ విద్యని నంది విద్య అంటారు. అంటే ఈ జగత్తు యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి విద్య నంది విద్య. దానికి ప్రచారకులు 12 మంది ఉన్నారు. అందులో శివుడు స్వయంగా ఉన్నాడు, మన్మథుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు, అగస్త్య మహర్షి ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నాడు. అందుకని నంది విద్య అంటారు ప్రత్యేకంగా లలితా సహస్రం. విద్యలన్నీ నేర్చుకోవడం ఎందుకు? ఇవాళ విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు? నా పుత్రుడి కంటే ఎక్కువగా నేను ప్రేమించే రవిచందర్ ఈవేళ ఆత్మహత్యల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మేమెవరం విద్యలో ఎన్నిసార్లు ఇబ్బందులు పడినా, ఉద్యోగాల్లో ఇబ్బందులు పడినా, సంసారాల్లో ఇబ్బందులు పడినా, కార్యాలయంలో ఇబ్బందులు పడినా ఆత్మహత్య ఆలోచన చేయలేదు. అసలు అంతవరకు వెళ్ళలేదు. మా పెద్దలు వెళ్ళనివ్వలేదు. మాకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఇంట్లో తల్లి తండ్రి కాదు, తల్లి తండ్రి ఉండడం పెద్ద విషయం కాదు. తాత అమ్మమ్మ మా అమ్మ ఉండేవారు, మేనత్తలు ఉండేవారు. అంతేకాదు ఎప్పుడో పాపం బాల్యంలోనే వితంతువు లేని పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళ కష్టాలు చూస్తుంటే వీళ్ళ కష్టాల ముందు మందేముంది అనుకునేవాళ్ళం. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు ఎక్కున్నాయి. మొన్న నేను రైల్లో వస్తుంటే ఒక చిత్రమైన ఘటన జరిగింది. 2 అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేవో చర్చించుకుంటూ వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంది ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో. ఇంకా కంబైన్డ్ ఫ్యామిలీలు ఉన్నాయన్నమాట అని నేను కాస్త ఎదురుగా ఉన్నాను కాబట్టి పలకరిస్తూ, అవునా అమ్మ వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీయా, ఎంతమంది ఉంటారని. ఎంతమంది ఉండడం ఏంటంటే భార్యాభర్త కలుస్తున్నారు, అదే కదా కంబైన్డ్ ఫ్యామిలీ. వారిని కంబైన్డ్ బంగారంగా అనుకున్నాను. అమ్మాయి దృష్టిలో, అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అమ్మాయి దృష్టిలో కంబైన్డ్ ఫ్యామిలీ అంటే భార్యాభర్త కలిసి ఉండడం. నమశివాయ, నందీశ్వరుడు కాపాడాలి ప్రపంచాన్ని. నేను నాకు తెలుసున్నది ఇదేనండి అంది ఆవిడ. ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకుంటున్న కాలేజీలో కానీ వేరే చోట కానీ తెలుసున్న వాళ్ళలో 70% మందికి సింగిల్ పేరెంట్స్. కారణాలు ఏవైనా కానీ, తప్పు ఎవరిదైనా కానీ అవి ఎవరు తోసలేరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఈ నేర్చుకుంటున్న విద్యే ప్రధానం, దీని ద్వారా వచ్చే ఉద్యోగమే ప్రధానం, దీని ద్వారా వచ్చే ప్యాకేజీయే ప్రధానం అని చూస్తున్నందుకు ప్యాకేజీ కింద లీకేజీ గమనించట్లేదు. మనం ప్యాకేజీ కింద పెద్ద లీకేజీ ఉంది, మనం గమనించట్లేదు. అది అసలు ఆ ప్యాకేజీలే ఈ వ్యవహారాలకు కారణం. మొత్తం మన వేదాంతం, మన భారతీయ విద్య ఏం చెప్పింది? ఎన్ని విద్యలు నేర్చుకున్నా సరే వేదాంత విద్య నేర్చుకోకపోతే నీ విద్య అంతా దండగని చెప్పింది. వివేకానందుడు లాంటి మహానుభావుడు విదేశాల్లో గర్జించాడు. తావత్ గర్జంతి శాస్త్రాణి, తావత్ గర్జంతి శాస్త్రాణి జంబుకా విపినే యథా, తావత్ గర్జంతి శాస్త్రాణి జంబుకా విపినే యథా, నాగచ్చతి మహాశక్తి, నాగచ్చతి మహాశక్తి యావద్వేదాంతకేసరీ. అడవిలో మృగాలన్నీ ఏవో రకరకాల అరుపులు చేస్తాయి కదా. గుర్రాలు సేకరించడం, నక్కలు ఊళ్ళవేయడం, ఏనుగులు ఘేంకరించడం, పెద్ద పులులు గాండ్రించడం, కుక్కలు మొరగడం, ఇవన్నీ ఎంతవరకు ఉంటాయంటే సింహం వచ్చి గర్జించే వరకు. సింహం గర్జించిందంటే మొత్తం అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే ఆయన ఏమంటాడంటే ఒక వేదాంత శాస్త్రం అనేది గర్జించే వరకు మిగిలిన శాస్త్రాలు మాట్లాడుతూ ఉంటాయి. వేదాంతం మాట్లాడడం మొదలెడితే మిగిలిన శాస్త్రాలన్నీ నోరు మూసుకోవలసిందే అని చెప్పాడు ఆయన. దట్ ఈజ్ కాల్డ్ ఫిలాసఫీ. దాన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంట. ఫిలాసఫీ కనుక నువ్వు నేర్చుకోకపోతే ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నా దండగే. ఇవాళ అన్ని శాస్త్రాలు నేర్చుకుని కూడా దేనికి భయపడుతున్నారంటే, మనం ఈ శీర్షిక ఎందుకు పెట్టుకున్నాం? కృత్రిమ మేధాయుగంలో ప్రతిభా వికాసం అని, స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ది ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న విధానం చూడండి.
అది పెరిగి 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 ఏ దశకి వెళ్ళిందంటే నిన్నటి పత్రికల్లో మీరు చదువుకుంటారు. మీకంటే ముందే నేను పత్రికలు చదువుతాను. ప్రతిరోజు 8:30, 9:30 నేను పత్రికలు చదివే సమయం, ముందే చదువుతాను. నిన్న ఒక అంశాన్ని చూసి నాకు కంగారు వచ్చింది, ఎంతమంది ఉద్యోగాలు పోతాయని. యాంథ్రోపిక్ అని కొత్త యాప్ ఒకటి కనిపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే భాగంగా చాట్ జీపీటీ కాదు, జెమినీ కాదు, గ్రోక్ కాదు, ఇంకా దాన్ని మించిన గోక్ ఒకటి కనిపెట్టారు. గ్రోక్ని మించిన గోక్ ఇది, మొత్తం గోకేయడమే. దాని పేరు యాంథ్రోపిక్. దాని గురించి మొట్టమొదటి నేను ఆంధ్రాలో మాట్లాడుతున్నా. ఆ పొట్టలో చొక్క తీసేసి ఆంధ్రోపిక్ అంతే లెక్క. ఆంధ్ర వాళ్ళ పిక్క. పొట్టలో చొక్క ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. నేను అవధానం చేస్తుంటే అడిగారు, అవధానంలో పొట్టలో చొక్క ఉంటుందా అన్నారు. అవధానం అంటే ధా ధా ధ పొట్టలో చొక్క ఉంటుందా. సరదాగా చెప్పాలి కదా, పొట్టలో చొక్క పడితే అవధానం చేయడం కష్టమని చెప్పాను. చొక్క అంటే వేరే అర్థం ఉంది కదా, ఎందుకంటే పొట్టలో చొక్క ఉంటే అవధానం చేయడం కష్టం అండి. అలాగే ఇది ఆంధ్రోపిక్ అనుకుందాం కాసేపు. దానికి 11 ప్లగిన్లు ఏర్పాటు చేశారు. అప్పుడే యాప్స్ వచ్చేసాయి. 11 ఏకాదశి రుద్రులాగా ప్రళయానికి సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా రుద్రుల సంఖ్య ఏకాదశ. 11 ప్లగిన్లు వచ్చేసాయి. ఏమిటి దాని ప్రత్యేకత అంటే, ఇదివరకు ఉన్నటువంటి చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, గ్రోక్ కానీ మీకు ఏం చేస్తాయంటే, అందులో ఏదైనా డేటా ఉంటే దానికి తగినట్టుగా సమాచారాన్ని ఇస్తాయి, లేకపోతే ఏం చేయలేవు. మనం ప్రశ్న ఇస్తే సమాధానం చెబుతారు, లేకపోతే చెప్పవు. కానీ వీరు ఇంకా కొత్త దారి దొక్కారు. వీరు సమాధానం చెప్పడమే కాకుండా యాంథ్రోపిక్ వారు నేరుగా రంగంలోకి దిగుతారు. ఆ పని వారు చేసేస్తారు. 10 మంది చేసే పని ఒకడు చేస్తారు. 9 మంది ఉద్యోగాలు గోవింద. వెరసి 190 మంది ఉద్యోగాలు గోవింద. ఏం చేయాలి? అందరూ చదివేటప్పుడు యూనివర్సిటీ వీధి బడి దగ్గర నుంచి విశ్వవిద్యాలయం వరకు జాబ్ ముఖ్యం, జాబ్ ముఖ్యం, జాబ్ ముఖ్యం. జాబ్ ఎందుకు? ప్యాకేజీ కోసం. ప్యాకేజీ ఎందుకు? సుఖాల కోసం. దయచేసి అక్కడ ఆగిపోకండి. సుఖాలు ఎందుకని ప్రశ్నించండి. ఆగిపోతారేంటండి ప్రశ్న ఎప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇంకా 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 ప్రశ్నలు వేయాలి. యోగ వాసిష్టం అని అపూర్వ గ్రంథం ఉంది వేదాంతాల్లో. 32,000 శ్లోకాలు ఉంటాయి. అందులో వశిష్ఠుడు రాముడికి ఉపదేశం చేస్తాడు. 13 ఏళ్ల రాముడికి, బాలరాముడికి వశిష్ఠుడు ఉపదేశం చేస్తాడు. 32,000 శ్లోకాస్. భారతీయ సాహిత్యం కాదు, ప్రపంచ సాహిత్యంలో అంత గొప్ప గ్రంథం లేదు. అంత పెద్ద సంఖ్య లేదు గ్రంథం. గొప్ప పక్కనట్టండి, అది చదివితే కానీ తెలియదు. అసలు అంత పెద్ద గ్రంథం లేదు. భారతం ఒకటే 1,25,000 1,07,700 శ్లోకాలతో దానికంటే విస్తృతిలో ఉంది. విజ్ఞానం విషయం, వేదాంత విషయంకి వస్తే ఇది వేరు, 32,000. దాని తర్వాత చెప్పాలంటే మళ్ళీ రూపగీత 3,000. దాని తర్వాత చెప్పాలంటే భగవద్గీత 700. ఇక అక్కడి నుంచి ఏవో ఉన్నాయి. అంత గొప్ప గ్రంథంలో చిట్ట చివరిలో రాముడు, ఈ జగత్తంతా మాయ అంటారేమిటి, ఈ జగత్తంతా మాయ అంటారేమిటి, మీరు నేను మాట్లాడుకుంటున్నాం, ఇది మాయానా అని ప్రశ్న వేస్తే ఆయన ఏదో చెబితే, మళ్ళీ ప్రశ్న వేస్తే ఆయన ఏదో చెబుతుంటే ప్రశ్నించే రాముడికి విసుగొస్తుంది, కానీ వశిష్ఠుడికి విసుగురాదు. ఇంకా ప్రశ్న ఇంకా వదలకు. లోతుకి వెళ్ళి ప్రశ్నిస్తున్న కొద్దీ సమాధానం నీకే తెలుస్తుంది. గురువు అవసరమే లేదన్నాడు. అది జ్ఞానం. ఎప్పుడు మన లోపల ఉంటాడు గురువు అనేది. విద్యార్థులు గమనించండి. నా భాష తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు వారికి చెప్పండి. ఈ శరీరాన్ని మించిన క్షేత్రం లేదమ్మా, మన మనస్సును మించిన తీర్థం లేదు, మన జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు ప్రపంచంలో ఎక్కడా లేడు. మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని భాషలు నేర్చినా మీ గురించి మీకు తెలియకపోతే వృధా. వాట్ ఆర్ యూ అంటే ఆధార్ కార్డు చూపించడం కాదు ఇక్కడ. అది కావాలంటే మార్చేయచ్చు. ఇవాళ ఆధార్ కార్డు నమ్మడం లేదు, ఎందుకంటే 10 ఏళ్ళకి ఒకసారి వేలుముద్రలు మారిపోతాయి. మళ్ళీ వేలెట్టండి అని చెబుతున్నాడు వాడు. ఎప్పటికీ వేలెట్టి కెలికాం బాగా, మళ్ళీ వేలెట్టాలి. నీ మొహం కూడా మళ్ళీ తీసుకోమని చెబుతున్నాడు వాడు. మొహం మారిపోయింది, వేలుముద్రలు మారి. ఇంక మీరు ఆధార్ ఎక్కడ నమ్ముతారు? ఐరిబ్స్ అని మొదలెట్టారు ఇప్పుడు. ఐరిబ్స్ కంటిపాపల్లో ఉంటుంది, అది ఖాయమని చెబుతున్నారు. ఐరిబ్స్లో 7 దేవతలు ఉంటారని వేదం చెప్పింది. వీడు చెప్పేది ఏంటి ఇక్కడ? తయేతా సప్త అక్షితయ తిష్టంతి అన్నారు. 7 దేవతలు కళ్ళల్లో ఉంటారు. రుద్రో అన్వాయత్త, ఎర్రటి జీర కనపడుతోంది, అది రుద్రుడు. రుద్రుడు అంటేనే ఎరుపు. కింద రెప్ప భూమి, పై రెప్ప ఆకాశం. తెల్లగా ఉన్నటువంటి కంటి పాప అది ఇంద్రుడు. నల్లగా ఉన్న కంటి పాప అది అగ్ని. ఇలా 7 దేవతలు కంట్లో ఉంటారని చెప్పింది. మొత్తం DNA జీవశక్తి అంతా కంట్లో ఉంటుందని వేదం చెప్పింది. వేదం ఎప్పుడు వచ్చింది? బోర్డు ఇంగ్లీష్ వాళ్ళ లెక్కలు కట్టినా సరే 25,000 ఏళ్ళు అయింది. మన లెక్కలితే లక్షలు.
వాడి లెక్కలు కట్టినా ఓ 25,000 ఏళ్ళు అయింది. భారతం కంటే రామాయణం కంటే ముందుది కదా వేదం, అది అందరూ అంగీకరించే విషయం. అది ఓ 25,000 ఏళ్ళు అయింది. 25,000 ఏళ్ల క్రితం కంటిపాప తప్పితే దిక్కు లేదు, డిఎన్ఏ అంతా నీ జీవలక్షణం అంతా నీ కంట్లో ఉంది అని చెప్పినటువంటి హిందూ సామ్రాజ్య మహా సిద్ధాంతాల కంటే ప్రపంచం మొత్తం మీద వైజ్ఞానిక సిద్ధాంతాలు ఎక్కడైనా ఉంటాయండి? అనుమానం ఏదైనా ఉందా? అనుమానం ఏదైనా ఉందా? వైజ్ఞానికత జ్ఞానానికి కాదమ్మా, విజ్ఞానానికి కూడా పుట్టిన ఇల్లు భారతదేశమే. ఈ దేశంలో పుట్టడమే అదృష్టం, ఇంకేం అక్కర్లేదు వేరే. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, విజ్ఞాన సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. రేపు టెక్నికల్ సూర్యుడు కూడా మీ వంటి విద్యార్థుల కారణంగా తూర్పునే ఉదయిస్తాడు. ఖచ్చితంగా ఇక్కడే జరుగుతుంది. దీన్ని మనం ఓడించగలం. యాంత్రోపిక్కను చూసి అదో చింతపిక్కను చూసి మనం భయపడక్కర్లేదు. ఇక్కడ ఎప్పుడూ మానవ మేధాశక్తి ముందు, మానవుని యొక్క విక్రమం ముందు ఇవేం పనిచేయవి. కానీ మనకి మన శరీరం మీద విశ్వాసం కాదు, ఆత్మ మీద విశ్వాసం ఉండాలి. బిలీవ్ ది సోల్, నాట్ ది బాడీ. ఈ బాడీ ఎప్పుడైనా పోయేదే వెధవ సమస్య. దీనికి 100 రోగాలు ఉండగానే 100 రోగాలు. పైగా కర్మ ఏమిటంటే ఇదివరకు ఆ రోగాలు 60 ఏళ్ల వాడికో 70 ఏళ్ల వాడికో వచ్చేవి. ఇప్పుడు 25 ఏళ్ల వాడికి గుండెపోటు, 30 ఏళ్ల వాడికి క్యాన్సర్. మొన్న నాకెవరో ఉత్తరం రాసి పంపారు, ఏం చేయాలో తెలియదు. మా అమ్మాయికి 7 ఏళ్ళు అండి, షుగరు బీపీ. నేనేం చేస్తాను దానికి? 7 ఏళ్ళ అమ్మాయికి షుగరు బీపీ, తండ్రికి దుఃఖం. 7 ఏళ్ళ అమ్మాయి షుగరు బీపీ ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఆందోళనలే, అందరికీ కంగారులే. ఎక్కడ ఎవరికి ప్రశాంత జీవనం లేదు. మా చదువు అయిపోయే వరకు మేము ఎప్పుడు ఆందోళన చెందరా. ఎప్పుడైనా పరీక్ష పోతే మా నాన్నగారు, పోతే ఇంకోసారి చదువుతావరా, బాగా గట్టి పడుతుంది సబ్జెక్ట్ అనేవాడే. అంతేగాని మన ఇంట్లో ఎవరిది పరీక్ష పోలా, నీది పోయింది మా తల్లి కానీ మా తండ్రి కానీ అనలేదమ్మా. అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం వల్ల ఇవాళ జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి పొంది పద్మశ్రీ ఖ్యాతిని ఆర్జించి కొన్ని వేల మంది ముందు నిస్సందేహంగా నిర్భయంగా మాట్లాడగలుగుతాను. నీకు ఇన్ని మార్కులు ఎందుకు రాలేదు అని మా అమ్మ నాన్న ఎప్పుడు అడగల. దయచేసి అందరం గుర్తుపెట్టుకుందాం, అధ్యాపకులు సహా విద్యార్థులు సహా. మార్కులు జ్ఞాపక శక్తికి కొలమానం అండి, మేధాశక్తికి కొలమానం కాదండి. ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ అనేవి కేవలం జ్ఞాపక శక్తి. నువ్వు ఎంత చదివినా పరీక్షలు నీకు గుర్తు రాకపోతే చేసేదేం లేదు, నీకు మార్కులు రావు. నేను ఇంటి దగ్గర బాగా కష్టపడి చదివానంటే పేపర్ దిద్దని మాస్టర్ ఏమంటే, నాకు అది రాయలేదు కదా ఎక్కడంటాడు. అది రాలేదు, యు ఆర్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ ది పేపర్. నీకు బాగా నువ్వు కదా ఐన్స్టీన్ అంత గొప్పవాడివి, యూ నాట్ మెన్షన్డ్ ది సేమ్ థింగ్. నువ్వు రాయలేదు కదా, రాస్తేనే మార్కులు ఎలా వేయను? తెలుగులో ఒక మహాకవి ఉండేవాడు, పేరు అనవసరం కానీ ఉదాహరణ చెప్పుకోవాలి. ఆయన భాగవతం అంటే పిచ్చి ఆయనకి. ఇక బమ్మెరపోతల గురించి మాట్లాడినా రాసిన ఆయన మించిన వాడు లేడు. ఆయన 7-8 సార్లు తెలుగు ఎంఏ పరీక్ష కట్టి విఫలమయ్యాడు. 7-8 సార్లు, ఒక్కసారి పాస్ అవ్వరా. ఎప్పుడు 20 మార్కులు మించి రాలేదు. ఎందుకని? ఖచ్చితంగా తెలుగు ఎంఏ పేపర్లో పోతన గారి భాగవతం మీద ప్రశ్న ఉంటుంది. ఈయన దొరకగానే 3 గంటలు అదే రాసేవాడు. నువ్వు 3 గంటలు రాసినా 6 గంటలు రాసినా వాడు ఇచ్చేది 20 మార్కులే. ఆ 20కి 20 వేసేవాడు పాపం ఆయన, ఆయన ఇంక అంతకంటే ఏం వేస్తాడు? ఇంకేం రాసేవాడు కాదు. ఇలా పాపం 7 సార్లు పోతన గారి కారణంగా బలైపోయాడు ఆయన. ఆయన పోతన మీద అంత పరిశోధన చేశాడు. ఆయన జీవితమే మరొక పోతన. ఆయన జీవనశైలి కూడా అంతే. ఎవరు ఏమి ఇచ్చినా పుచ్చుకునేవాడు కాదు, రాజులను ఆశ్రయించలేదు, ఉన్నదాంతోనే బతికేవాడు. ఆయన జీవితమే పోతన, కవిత్వము పోతన. అంత మహానుభావుడు. కానీ తెలుగు ఎంఏ పాస్ అవ్వాలి. అందువల్ల ఆయనకి లెక్చరర్ ఉద్యోగం రాలి, అది వేరే విషయం. అంచేత పేపర్ మార్కులు ఎప్పుడు జ్ఞాపక శక్తికి కొలమానం. నీకు చదివిన దాంట్లో నీకు ఎంత గుర్తుంది, అక్కడ ఎంత రాశావు అన్నదానికి కొలమానంగా నీ మేధాశక్తికి అవేలా కొలమానం అవుతాయమ్మా. అంటే మన మేధాశక్తి వేరు, మన జ్ఞాపక శక్తి వేరు. జ్ఞాపక శక్తి లేకపోతే బాధపడక్కలే. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క జ్ఞాపక శక్తి ఏమిటి? గాడిద గుడ్డు. చాట్ జీపీటీ నొక్కితే అన్నం అన్నీ అదే చెప్పే. నిన్న పత్రికల్లో చూశాను, ఒక పెళ్లి కూతురికి ఏదో సంబంధం వస్తే వాట్ అబౌట్ హిమ్ అని చెప్పి నొక్కింది. 1 గంటలో మొత్తం సమాచారం వచ్చేసి వీడికి 3 పెళ్ళిళ్ళు అయినా, 2 వేరే వాళ్ళు ఉన్నారు, ఆ పైన నీ ఇష్టం. వీడికి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి ఇప్పటికే, ఇంకా 2 వేరే వాళ్ళు ఉన్నారు, ఆ పైన నీ ఇష్టం. ఇంక నీ ఇష్టం అంటే ఎలా కనిపెట్టింది? అది మనం పెట్టే పోస్టులే. మనం ప్రతిదానికి ఓ పోస్ట్ పెడుతూ ఉంటాం కదా, అందరూ పోస్ట్ మ్యాన్లే. ప్రతిదానికి నువ్వు స్పందించాలా? ప్రతిదానికి నువ్వు కామెంట్ చేయాలి. అక్కడ నీకు సందర్భమా?
ఎవరికో సినిమా వాళ్ళకి వీడియోకి నీకేం సంబంధం అది? నువ్వు బాగానే ఉన్నావు కదా. దాని మీద ఒకరి పక్షం ఒకరు, ఇంకొకరి పక్షం ఇంకొకరు వాదన ఇక్కడ, ఇవన్నీ అందులో ఉన్నాయి. ఇది మొత్తం దాన్ని ఏమంటారు, క్లోడ్ కదా, క్లోడీకరించింది. మేఘాల నుంచి సమాచారం లాక్కొచ్చి మొత్తం అక్కడ పెట్టింది. ఇగో ఈ అబ్బాయి కామెంట్స్ ఇలా ఉన్నాయి, పోస్టులు ఇలా ఉన్నాయి, కాబట్టి వీళ్ళు చేసుకుంటే ఏమవుతావు నువ్వు చూసుకో. వెళ్ళవుతుందా? ఇప్పుడు మొత్తం సమస్తం బహిరంగమైంది ఈవేళ. పైగా ఈ యాంథ్రోపిక్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం ఏదో సమాచారం ఇవ్వడం అది కాదు, క్లాడ్ కోవర్క్. అది ఒక ఉద్యోగిగా కూర్చుని పనిచేస్తుంది అక్కడ. అందుకే 9 మంది, 10 మందిలో 9 మంది గోవింద. అది అన్నం అడగదు, నీళ్ళు అడగదు, ప్రమోషన్ అడగదు, అసూయ పడదు, ఏమీ లేదు. మామూలు ఉద్యోగం ఉండేవి ఏమీ లేవు అక్కడ, కేవలం పనిచేయడమే. ఈ యుగంలో మనం ప్రవేశించాం, దయచేసి గ్రహిద్దాం. ఈ యుగంలో మనం నిలబడాలి అంటే కేవలం సమాధానాలు చెబితే కుదరదు. నేను పని గట్టిగా చేస్తాను, అది కూడా కుదరదు. అత్యద్భుతమైనటువంటి మేధాశక్తిని మనం ప్రదర్శించవలసింది, లేకపోతే మనకి చాలా కష్టం. ఎందుకంటే ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, గడియారం నుంచి కంప్యూటర్కి రావడానికి ఒక 500-600 ఏళ్ళు పట్టింది. గడియారం కనిపెట్టిన చోటు నుంచి కంప్యూటర్ రావడానికి 500-600 ఏళ్ళు పట్టింది. కానీ 1950లో ఎక్కడో విదేశాల్లో కంప్యూటర్ మొదలయ్యాక మన దగ్గరికి ఇంచుమించు 90ల్లో అది పూర్తిగా వచ్చేసాక ఆ తర్వాత ఫాస్ట్ డెవలప్మెంట్స్ చూడండి మీరు. 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి మీ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మీకు తెలుస్తుంది, ఏటేటా మారిపోతుంది. అది కొత్త యాప్స్ వచ్చాయి, కొత్త ఊప్స్ వచ్చాయి, కొత్త డూప్స్ వచ్చాయి. అందుకే మనం ఏం చేస్తాం, ఇది అవతల భారేస్తున్నాం, ఇంకోటి కొంటున్నాం. కానీ ఇవాళ తెలుగు వాళ్ళన్న ప్రతివాడి కుటుంబంలో ఒక మనిషిగా బతుకుతున్న వ్యక్తికి కేవలం ఉన్న ఫోన్ ఏమిటంటే ఆ స్మార్ట్ ఫోన్తో సంబంధం లేకుండా ఈ శాంసంగ్ డొక్కు ఫోన్ ఉంది ఇక్కడ. ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే ఏముండవు. మా అబ్బాయి నాకు ఫోన్ చేసినా సరే వారానికి ఒకసారి, ఈ లోపు చేస్తే వాచిపోతుంది, అనుమానం లేదు. ఏదైనా అత్యవసరమైన పని లేకపోతే ఏమిట్రా ఇప్పుడు జపంలో ఉంటానని తెలియదు అనేస్తాను నేను ఖచ్చితంగా. చేయడు అలాగా, 4 గంటల జపంలో ఉంటాను నేను. చేయడాలి జపం టైం వాడికి తెలుసు, తెలియపోయినా చెప్పేస్తాను నేను జపంలో ఉంటాను కదా, పెట్టే అంత అత్యవసరం అంతా చెయ్యి. మనకు మనం పరిమితులు విధించుకోవాలి. ఎప్పుడు విజ్ఞానం ఒక 100 ఏళ్ల పాటు నెమ్మదిగా సాగితే తర్వాత 10 ఏళ్లలో ఈ 100 ఏళ్లను మించిన విజ్ఞానం వస్తుంది. తర్వాత 5 ఏళ్లలోనే ఈ 110 ఏళ్లను మించిన విజ్ఞానం వస్తుంది. ఇంకా ఆశ్చర్యం, ముందు మీకు 5 నిమిషాల్లోనే మొత్తాన్ని మించిన విజ్ఞానం వస్తుంది. ఎందుకంటే దీని మీద బేసే అది నిర్మాణం అయింది. ఇంతవరకు తయారైన విజ్ఞానం మీద పునాదిగా ఆధారపడి అది నిర్మాణమైంది. దాని గురించి సాగరఘోష అనే కావ్యంలో నేను 25 ఏళ్ల క్రితం రాశాను. నడువనేర్చిన విజ్ఞాన నవ్య శిశువు, నడువనేర్చిన విజ్ఞాన నవ్య శిశువు, పరువులెత్తినది శతాబ్దమునందు. 21వ శతాబ్దం గురించి రాస్తూ నడువనేర్చిన విజ్ఞాన నవ్య శిశువు, పరువులెత్తినది శతాబ్దమునందు, ఉర్వి నిన్నేండ్ల అభివృద్ధి ఒక్క ఎత్తు, ఉర్వి నిన్నేండ్ల అభివృద్ధి ఒక్క ఎత్తు, ఒక్క ఈ 100 ఏండ్లు తానొక్క ఎత్తు. ఇంతవరకు విజ్ఞానం అనే శిశువు నెమ్మదిగా నడిచింది పసిపిల్లలాగా. 20వ శతాబ్దం వచ్చేసరికి అది పరుగులెత్తింది. ఐన్స్టీన్ లాంటి మహానుభావులు పుట్టేసరికి, కంప్యూటర్ కనిపెట్టిన మహానుభావులు పుట్టేసరికి, క్యూరీ దంపతుల పరిశోధన చేసేసరికి, అనేక రకాల మన జగదీష్ చంద్రబోస్ సహా ఎంతోమంది మహాపరిశోధనలు చేసేసరికి, అది ఒక పరిశోధన తోడ్పడి 20వ శతాబ్దం చివరకు వచ్చేసరికి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి. ఇది పరుగులెత్తింది. అందుకే ఇన్నేళ్ల బట్టి జరిగిందంతా ఒక ఎత్తు, ఉర్వి నిన్నేండ్ల అభివృద్ధి ఒక్క ఎత్తు, ఈ 100 ఏండ్లు తానొక్క ఎత్తు అన్నాను. ఈ 20వ శతాబ్దం, దాని తర్వాత వచ్చిన ఈ 25 ఏళ్ళు ఇది ఒక్కటే ఒక్క ఎత్తు. పైగా ఈ 25 ఏళ్లలో వచ్చినటువంటి ఫాస్ట్ డెవలప్మెంట్స్, అతి తీవ్రమైనటువంటి వేగవంతమైన అభివృద్ధి ఉంది. ఇది మొత్తం 20వ శతాబ్దానికి సవాలు విసురుతోంది. ఇది ఇప్పుడు ఆ యుగంలో మనం ఉన్నాం. ఇక్కడ ఆ యుగంలో మనం ఉన్నాం. నేరుగా సమాధానం చెప్పడం కాదు, పనిలోకి దిగి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలు హరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు దాంతో పోటీ పడ్డం కాదు, అంతకంటే ఎక్కువ మేధాశక్తిని మనం సంపాదించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అనేటువంటి శక్తిని మనం సంపాదించగలగాలి. దాన్ని మీకు వీలైనంత తక్కువ సమయంలోనే సంపాదించడానికి అవసరమైన ఇన్స్పిరేషన్, ప్రేరణ ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను. అందులో సందేహమైంది. ఏ రకంగా ఉంటుంది ఆ శక్తి?
ఇది కూడా చెయ్యలేని పనులు ఏమిటో నిన్న పత్రికలో చూశాను నేను. ఓ, నేను అవి కూడా చేశాను రా అనుకున్నాను నేను. నా అవధాన విద్య, నా తెలుగు సాహిత్యం నాకెంత ధైర్యం ఇచ్చాయంటే, ఏది ఇంకా ఈ యాంథ్రోపిక్ అనేది చెయ్యలేను అని చెప్పిందో 3 పనులు అవి నేను చేశాను, ఇప్పటికే చేశాను. వారు చెప్పారు 96 అక్కడే చేశాను. ఇలా కూర్చున్నది విద్యార్థులు కూర్చున్నారు, మీరు అప్పుడు విద్వాంసులు కూర్చున్నారు. తెలుగు సంస్కృతాల్లో మీకు తెలుగు బోధిస్తున్నటువంటి అధ్యాపకుల్ని మించిపోయిన వాళ్ళందరూ కూర్చున్నారు. అప్పటికి మా గురజాడ వయస్సు 4 ఏళ్ళు, 4 years. వాడికి బాధల్లా, వాడికి ఇప్పటికే అవధానం అంటే కోపం. ఎందుకంటే 22 రోజులు నాకు దూరంగా ఉన్నాడు వాడు. నేను ఎక్కడో హోటల్లో ఉన్నాను, వాడు ఇంట్లో ఉన్నాడు. తండ్రిని కలవడానికి వీల్లేదు. అంత కాన్సన్ట్రేషన్ అది. 1000 మంది ఉంటారు, 1000 మంది 1000 ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు ఒక్కొక్క రకం ప్రశ్న 250, ఈచ్ క్వశ్చన్ 250. ఆ రకంగా 4 types ఆఫ్ క్వశ్చన్స్. 1 type ఆఫ్ క్వశ్చన్ కంటైన్స్ 250 క్వశ్చన్స్. సమస్యలు, దత్తపదులు, వర్ణనలు, ఆసు. 1000 మంది 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కసారి పద్యం చెప్పకూడదు. పద్యానికి 4 lines ఉంటాయి. మీకు 10వ తరగతి వరకైనా తెలుగుని తెలుసు. ఒక పాదమే చెప్పాలి, ఒక పాదమే చెప్పాలి. అందరికీ తలో పాదం చెప్పాలి. ఆ తలో పాదం చెప్పడానికి 1000 మందికి ఒక్కొక్క పాదం చెప్పడానికి 5 రోజులు పడుతుంది. 5 days. రోజుకు 200 పాదాలు మించి చెప్పాలి. పొద్దున్న 9 to 1, మళ్ళీ 3 to 8. అంతకంటే ఏం పని చేయలేం కదా, పడుకోవాలి, ఆనందనాలి కదా. పైగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ రాయడానికి వీలు లేదు, కంప్యూటర్లు లేవు, ఫోన్లు లేవు. ఆ రోజుల్లో 96లో ఫోనే ఎక్కువ, ల్యాండ్ ఫోన్ తప్పితే సెల్ ఫోన్ లేదు. అప్పుడు కేవలం ఈ 1000 మంది వేసిన ప్రశ్నలన్నీ, వాళ్ళకి చెప్పిన మొదటి పాదాలని 5 రోజుల పాటు గుర్తుపెట్టుకుని 6వ రోజు సెకండ్ రౌండ్ ప్రారంభమైనప్పుడు వారు లేచి ఊరికే నిలబడతారు. అలాగా వారి పేరు చెప్తారు. మీరు అడిగిన ప్రశ్న ఇది, 5 రోజుల క్రితం నేను చెప్పినటువంటి పాదం ఇది అని చెప్పి పాత పాదాన్ని అప్పగించి కొత్త పాదం చెప్పాలి. ఈ రకంగా 4 ఆవృత్తులు పూర్తయ్యేసరికి 4 5 20 రోజులు అవుతాయి. ఇలా మొత్తం ఆవృత్తుల వారీగా, వాయిదాల వారీగా, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో 4 రౌండ్స్లో మొత్తం 1000 పద్యాలు చెప్పి చివర ఒకే రోజున 22వ రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా ఏకధాటిగా అన్ని పద్యాలు అప్పగించాలి. ఇది సహస్రావధానం. పోనీ అడిగే ప్రశ్నల్లో ఏమైనా తేలిగ్గా మామూలుగా రాముడిని వర్ణించండి, భీముడిని వర్ణించండి అంటే చెప్పేయచ్చు. అలా ఏముండవు, అంత తేలిగ్గా ఏముండవు. అవి అప్పటికప్పుడు చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. నేను సహస్రావధానం చేస్తుంటే ఒక ప్రశ్నకి నాకు సమాధానం ఇందులో ఉన్న యాంథ్రోపిక్లో ఉన్న టాలెంట్ ద్వారా దొరికింది. అంత టాలెంట్ నాకుంది, నాకు కాదమ్మా, నేను సగర్వంగా చెబుతున్నా. నాలాంటి వాళ్ళు సహస్రావధానం చేసిన వాళ్ళు 6 ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. 6 ఉన్నారు మా సోదరులు, నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, 6 ఉన్నారు. 96 నుంచి మొదలై చేసాం. అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది, ఇందులో ఈ ఆంథ్రోపిక్లో ఒక మాట చెప్పాడు, అది అన్ని పనులు చేస్తుంది కానీ ఇంకా మనం కన్సల్టింగ్ చేయడం కష్టం. కన్సల్టింగ్ ఎప్పుడు మనిషిని బట్టి ఉంటుంది. సరిగ్గా కన్సల్టింగ్ చేయకపోతే బిజినెస్ పోతుంది. ఆ మనిషి ఏమిటి, ఆయన కులం ఏమిటి, ఆయన మతం ఏమిటి, ఆయనకి పెళ్ళయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఆయన వయస్సు ఎంత, ఇవన్నీ ఆలోచించి కన్సల్టింగ్ చేస్తే నీకు బిజినెస్ మిగులుతుంది. కానీ ఏం లేకుండా ఊరికే ఒక మనిషి ఎదురుగా ఉన్నాడు అని అందరితో మాట్లాడినట్టు ఆయనతో మాట్లాడితే ఒళ్ళు మడుతుంది ఆయనకి. ఆయన బిజినెస్ ఇవ్వడు. ఆయన కొన్ని కనీస మర్యాదలు ఉండాలి కదా కొన్ని. అది కన్సల్టింగ్ అది చేయలేదు అన్నారు. రెండోది, ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆలోచించి చెప్పవలసినవి కొన్ని ఉంటాయి. ఇక్కడికి వచ్చాక నేను ఎంత దీనికి తయారై వచ్చినా, ఏదో అనుకుని వచ్చినా, ఇక్కడికి వచ్చాక వీసీ గారిని చూశాక, పెద్దలను చూశాక, మిమ్మల్ని అందరినీ చూశాక నాకు ఇక్కడికి వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చి, ఇక్కడ నేను 4 భాషల్లో మాట్లాడలేమో అనుకున్నాను. ఒకటి నా భాష తెలుగు, వారి భాష కన్నడం, మనకందరికీ వచ్చిన భాష ఇంగ్లీషు, ఎక్కువ మందికి వచ్చిన భాష హిందీ. అందుకే నేను ఇప్పటికిప్పుడు ఇక్కడ కూర్చుని ఇందాక నాకు సత్కారం చేస్తుంటే మీ దృష్టి సత్కారం మీద ఉండొచ్చు, నా దృష్టి 4 భాషల మీద ఉందండి. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్. నేను అప్పటికప్పుడు పద్యం వెళ్ళాను, ఇప్పుడు చెబుతున్నాను నేను అప్పటికప్పుడే వెళ్ళా. 4 భాషల్లో నేను పద్యం చెప్పి తీరాలి. ఈ ఒక్క నిమిషంలోనే పద్యం వెళ్ళాలి. ఇది ఒత్తిడే. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. కానీ ఆ స్ట్రెస్ వల్లనే నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఖచ్చితంగా. నీ నాయన్న తరంగ భేదములు మున్నీటన్ నిమగ్నముగాన్, నీ నాయన్న తరంగ భేదములు మున్నీటన్ నిమగ్నంబుగాన్, జ్ఞానానందవరంద బిందులహరీ స్నానార్థమాగమ్యతాం. తెలుగు సంస్కృతం
ఒకటి తెలుగు. నీ నాయన్న తరంగ భేదములు మున్నీటన్ నిమగ్నముగాన్ జ్ఞానానందమరంద బిందులహరి స్నానార్థమాగమ్యతాం మైనే రాద్దిను నీందు చోడు కరకే మేరా జనోంకే లియే మైనే నీ నాయన్న తరంగ భేదములు మున్నీటన్ నిమగ్నముగన్ జ్ఞానానందమరంద బిందులకరి స్నానార్థమాగమ్యతాం. సంస్కృతం. ఇప్పుడు హిందీ. నీ మైనే రాద్దిను నీందు చోడు కరకే మేరా జనోంకే లియే ಏನೋ ಒಂದು ಋಣಾನುಬಂಧ ಇರಬಹುದು ಎಲ್ಲಿಂದದೋ ಏನದೋ. ఈ చివరి పాదం కన్నడం కొరి గారి కోసం. ಏನೋ ಒಂದು ಋಣಾನುಬಂಧ ఇరుబోదు ఎల్లిందదో ఏనదో. ఏదో రుణానుబంధం ఉంది మీకు నాకు, అది ఎప్పటిదో ఏమిటో నాకు తెలియదు. వీసీ గారు వచ్చారు, పిలిచారు, నేను వచ్చాను. ఇది ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారం అంటే ఇది. దిస్ కెనాట్ బి సెటిల్డ్ బై అన్ జస్ట్ మెషిన్. ఓన్లీ బై మ్యాన్ ఇట్ ఈస్ సెటిల్డ్. ఓన్లీ బై మ్యాన్. ఎందుకంటే ఆయన ఏమిటో, వీరేమిటో, మురళీధర్ గారు ఏమిటో, శీలారెడ్డి గారు ఏమిటో, మరి రవిచంద్ర ఏమిటో, వీళ్ళ గురించి నాకు తెలుసు కొంత. మా అబ్బాయి చెబుతున్నాడు, తెలుస్తుంది నాకు. నేను ఏదో మాట్లాడాలని ఉంటుంది, నాకు తెలిసి ఉండాలి కదా. పైగా ముందు కన్నడం రావాలి కదా. సంస్కృతం పర్వాలేదు, తెలుగువాడికి సంస్కృతం వస్తుంది. హిందీ సరే ఏదో వింటున్నాగా, ఇవాళ అంతా కనపడుతున్నది, అదే ఏదో చెప్తాం. కన్నడం ఎలా వస్తుంది? నేను 1.5 ఏళ్ల కర్ణాటకలో పనిచేశాను. అప్పుడే గురదాడు పుట్టాడు. 91, 92 ప్రాంతాల్లో నేను కర్ణాటక బళ్ళారి జిల్లా సండూరు ఎస్ఆర్ఎస్ పబ్లిక్ స్కూల్ అని అక్కడ ఒక మంత్రి గారి పాఠశాల, అందులో పనిచేశాను తెలుగు లెక్చరర్గా. కడప, కర్నూలు నుంచి స్కాలర్స్ వెళ్ళేవారు అక్కడ, వాళ్ళకి తెలుగు పాఠాలు చెప్పాను. అప్పుడు బజార్కి ఎడుతూ ఉంటే ఉద్దన బేళే, ఇందన బేళే అనేవారు. ఈ బేళే వచ్చే మొత్తం కందిపప్పు మినపప్పు. మరి ఆడాళ్ళు ఇంటూ ఉంటారు, బయటికి వెళ్ళి సరుకులు తెచ్చేది మనమే కదా. నాకు భాష వచ్చింది. నేను ఇక్కడికి వచ్చాక అవధానాలు చేస్తుంటే నేను అడిగారు, మీరు కన్నడ దేశం తిరిగారు కదా, కన్నడం వచ్చా అన్నారు. కన్నడం ఆడవాళ్ల పని నాకెలా వస్తుంది అన్నారు. చిన్న అక్షరం కన్నడం అంటే అర్థం వేరు, కన్నడం అంటే అర్థం వేరు. దాన్ని అప్పుడప్పుడు కన్నడ అంటారు కదా, కన్నడం అనేమనరు, అనేవాళ్ళు కూడా కన్నడ అంటారు. అంచేది మీకు అది తిరిగి వచ్చారు కదా, అక్కడి నుంచి వచ్చిన కొత్తలో 93లోనో ఎప్పుడు అవధానం చేస్తే, మీరు కర్ణాటక తిరిగి వచ్చారు కదా, కన్నడం వచ్చారంటే కన్నడం ఆడవాళ్ళ పని నాకేం తెలుస్తుంది. ఈ చలోక్తులు ఎలా పుడతాయి చెప్పండి? అప్పటికప్పుడు మన మేధాశక్తి పనిచేస్తే పుడతాయి. దీన్ని మీరు ChatGPTని అడగండి, కన్నడానికి 2 ఇవి చెప్పమని. రెండో అర్థం ఉంటే వెతికి చెబుతుంది కానీ పుట్టించలేదు. రెండో అర్థం ఉంటే వెతికి చెబుతుంది కానీ పుట్టించలేదు. ఏమన్నా గ్రంథాల్లో ఉంటే చెబుతుంది అది. ఇది ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారం. ఇక్కడికి వచ్చాక ప్రత్యక్షంగా నాకు సన్మానం చేస్తుంటే శాలువా కప్పి దండ వేసేలోగా శ్రీనివాస్ గారు వచ్చి ఇంకేదో దండ ఇచ్చేలోగా అల్లిన పద్యం ఇది. దీనికి వెనకాల ఎంత అనుభవం ఉంది. ఇప్పటికి మీతో నేను మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు అల్లాను. 11,231 పోయమ్స్. ఓన్లీ ఇన్ క్లాసికల్ పోయిటరీ, ఓన్లీ ఇన్ తెలుగు, ఓన్లీ ఇన్ క్లాసికల్ పోయిటరీ. మళ్ళీ వచన కవిత్వం కాదు, కేవలం క్లాసికల్ పోయిటరీలో 11,231. ఇప్పుడు చెప్పింది 232. ఇంటికి వెళ్ళి రాసిస్తాను. రికార్డెడ్. ఆ అనుభవం నన్ను ఏం చేస్తుందంటే ఒత్తిడి చేస్తుంది. చెప్పాలి, మొదలైపోతుంది. అప్పుడే నాకు ఇంకేమో 2 నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నాను. అన్యాయంగా నాకు మైక్ ఇచ్చేశారు. అంటే మాట్లాడితే నాకు ఉపయోగం ఏంటంటే ఈలో పద్యం అనుకోవచ్చు, టైం దొరికింది కదా, లేదు ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పేయాలి వెంటనే. ఇప్పుడు మీతో ఇంతకంటే ముందు మాట్లాడుతూ కూడా నేను మధ్యలో ఓ పాదం వెళ్ళాను, సంస్కృతం పాదం అప్పుడే వెళ్ళాను. అది నాకు కొంచెం తేలిక. తెలుగు సంస్కృతాలు తేలిక, హిందీ కన్నడం నాకు కష్టం. కానీ అవి ముందు అల్లేసి తర్వాత మిగిలిన 2 చేర్చాం. ఈ మొత్తం టెక్నాలజీ, మేనేజింగ్ టెక్నాలజీ అని అంటే సమయాన్ని బట్టి సర్దేసుకోవడం అనేది మానవ మేధాశక్తికి సాధ్యమైనట్టుగా యంత్రాలకి సాధ్యం కాదు. అందుకని భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు భయం గురించి వ్యాస మహర్షి భాగవతంలో మాట చెబుతాడు, తావత్ భయేషు భేతవ్యం యావత్ భయం అనాగతం ఆగతేతు భయం దృష్ట్వా ప్రకర్తవ్యం అశంకయ అంటాడు. భయపడే పనే నీకు వస్తే ఓ పని చేయి మానవ అంటాడు. శాంతిపర్వంలో చెబుతాడు భయం గురించి.
తావత్ భయేషు భేతవ్యం యావత్ భయం అనాగతం. నీకు ఏదైనా భయం కలుగుతుంది అంటే ఆ భయం నుంచి నివారణ చర్యలు కొన్ని ఉంటాయి కదా. పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడం కావచ్చు, మన బలం పెంచుకోవడం కావచ్చు, ఓ చాకో కత్తో దగ్గర పెట్టుకోవడం కావచ్చు. పెట్టుకో, చాకో కత్తో దగ్గర పెట్టుకోవచ్చు, కానీ అది అవతల వాడికి ఉపయోగపడకూడదు, మనకు ఉపయోగపడాలి. ఆ మాత్రం ధైర్యం ఉంటే పెట్టుకో. మళ్ళీ వాడికి ఇవ్వడం కోసం ఎందుకు? ఓ ఇక్కడ ఉందా, నేను మర్చిపోయానని వాడు తీసుకుంటాడు దాన్ని. ఏదైనా తీసుకో, నీకు భయం కలిగింది, ఇంకో మనిషిని దగ్గర పెట్టుకో, చర్య తీసుకో. లేదు ఏదైనా ఇంటి ముందు గేట్ ఉంటే వేసేసుకో, ఏదో చెయ్యి. యావత్ భయం అనాగతం, భయం వచ్చేంత వరకు తీసుకోవలసిన చర్యలు తీసుకో. కానీ ఆగతేతు భయం దృష్ట్యా, ఒక్కసారి ఆ భయం ఏదో వచ్చి పడ్డాక, అవతల వాడు ఆయుధంతో వచ్చి పడ్డాక, లేదు తిట్టుకుంటూ వచ్చి పడ్డాక, ఏం ప్రకర్తవ్యం అశంకయ్య, నో డౌట్ కొట్టుపారాయి, ఏం చేయాలో చేసి. ఆ విషయం రాయలసీమలో చెప్పడం ఏంటి, ఇక్కడ జరిగేదేది ఏం భయం లేదండి. ఇక్కడ నుంచి నేర్చుకోవాలి, ధైర్యాన్ని నేర్చుకోవాలి. రౌడీయిజం అంటే ధైర్యం, అది ధైర్యం నేర్చుకో. భయపడ్డ ఇక్కడ రమణ అంటాడంతే. ఇక్కడ అందుకే వీడప్పటికే బాగా సీనియర్, అందుకే రమణ అంటాడంతే. మరి మిగిలిన ప్రాంతాల్లో అది లేదే, ఆక్షేపిస్తారని నేనైతే దాని ధైర్యం అంటాను. నేను అన్యాయమా న్యాయమా పక్కన పెట్టి ముందు అమ్ముందు కదా వాడికి, నీకుందా, పారిపోతావు ఇక్కడి నుంచి. అది వ్యాసుడు చెప్పాడు. మాటల్లో కానీ చేతల్లో కానీ ఆలోచనల్లో కానీ ధైర్యం, భయం పోగొట్టుకోవాలి అంటే, భయం వస్తుంది అన్నప్పుడు అది రాకుండా ఏం చేయాలో చేసుకో, జాగ్రత్తలు తీసుకో, కవచాలు పెట్టుకో. కానీ అంతిమంగా భయం అనేది రంగంలోకి వచ్చాక మాట్లాడకుండా ఒక దెబ్బేసి ఏం జరిగితే జరుగుతుంది. ఇంత ధైర్యాన్ని ఈవేళ మనం సొంతం చేసుకుంటే మనం నిలబడగలం ఖచ్చితంగా, లేకపోతే నిలబడలేం. అందుకే ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారాలంటే ఎలా ఉంటాయో తెలుసా. ఇంత అవధానం జరుగుతూ ఉంటే నాకు ఒక ప్రశ్న వచ్చింది. కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారని ఆర్ఎస్ఎస్లో చాలా సీనియర్ వర్కర్ అంటాం మనం, కానీ అది చాలా పెద్ద స్థాయి అయింది. మనం ఏదో మామూలు తెలుసున్నంతలో అంటాం. కార్యకర్త, బాగా సీనియర్ కార్యకర్త. ఆయన అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో తెలుగు లెక్చరరు, తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారు. అప్పుడు తర్వాత కూడా ఆయన బాగా అందులో పనిచేశారు. ఆయన మంచి పండితుడు, ఆయన స్వయంగా అవధాని, ఆయన సంస్కృతంలో కూడా అవధాని. ఆయన పృచ్ఛకుడుగా ఉన్నాడు. నేనేం, నా వయసు ఎంత 35 ఏళ్ళు కూడా లేదు, 32, 33. ఆయన వయసు అప్పటికే 70. ఆయన ఉండి ఒక సమస్య ఇస్తే నాకు అసలు వెంటనే వెలగలేదు. వాశ్రారావము భూనభోంతరములను వ్యాపించే సంకేతమై, ఇది ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారానికి ఉదాహరణ. వాశ్రారావము భూనభోంతరములను వ్యాపించే సంకేతమై, వాశ్రారావము అన్నాడు. ఆరావము అంటే ఆర్తనాదం, ఏదో ఒక ధ్వని. వాశ్రా అదేమిటది తెలియదు. పైగా ఈ పద్యంలో ఒక సమస్య ఏమిటంటే, తెలుగు పద్యాలు ఛందస్సు తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. ప్రాస, రెండవ అక్షరం వాశ్రా, శా కింద రావత్తు. మిగిలిన 3 పాదాల్లో శా కింద రావత్తే ఉండాలి. నీ ఇష్టం వచ్చిన అక్షరాలు వేస్తే కుదరదు. అక్కడ శా కింద రావత్తు రెండవ అక్షరంగా రావడం కష్టం. మొదటి అక్షరం తేలిక. శ్రీ అంటే సరిపోయా, 4 శ్రీలే. రెండో అక్షరం రావాలి. అటువంటి పదాలు వెతకాలి. అవన్నీ అవధాన వేదిక మీద తోంచాలి. పైగా అవధానంలో పైకి చెప్పరు, కానీ సాధారణంగా దృష్టి ఎలా ఉంటుందంటే, ప్రశ్న వేసిన 10 సెకండ్లలో పద్యం మొదలవ్వాలి. అది స్ఫూర్తి. ప్రశ్న వేసిన తర్వాత 10-15 సెకండ్లలో, అంటే నిమిషంలో 4వ వంతు సమాధానం మొదలవ్వాలి. ఆ మొదలైన సమాధానం ఇష్టం వచ్చినట్టు చెబితే కుదరదు. ఆ సమస్యకి సమాధానానికి సంబంధించిన స్ఫురణ అందులో ఉండాలి. ఇది ఈయనకు అర్థమైందన్న విషయం తెలియాలి. లేకపోతే ఓ వెరినవ్వు నవ్వుతాడు పిచ్చుడు, అయిపోయిందిరా ఈయన పని. ఇది ముందు ఈ ప్రాస దొరకాలి. ఆ సమస్య ఏమిటో తెలియదు. ముందు నాకు వాశ్రా తెలియట్లేదు ఇక్కడ. ఆయన ఎక్కడి నుంచో వాడాడు, ఆయన మహాపండితుడు, నాకంటే 40 ఏళ్ళు పెద్దవాడు ఆయన. కానీ మరి నేను కూర్చున్నాను కదా, చెయ్యాలి కదా. రోట్లో తలపెట్టా రోకటితో పోటేస్తా, రోకటితో పోటైపోతే రోట్లో పూలదండేస్తారేటి. నువ్వు తలపెట్టేటప్పుడు చూసుకోవాలి. రోట్లో తలపెట్టావు, రోకటితోనే వేస్తారు మరి పోటు. అందుకని పూలదండ సన్మానం చేస్తారా? అవధానం అన్నాక అంతే, సిద్ధపడాలి. లేకపోతే ఊరుకో ఇంట్లో. ఇవాళ దురదృష్టమో అదృష్టమో కాదమ్మా, మన బ్రెయిన్స్ అన్నీ, మన ఇంటెలిజెంట్ బ్రెయిన్స్ అన్నీ బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం మనకి వచ్చింది. నందీశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీరు భారతీయ మేధాశక్తిని ప్రదర్శించుదురుగాక. నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. మీరు ధైర్యంతో ఉత్సాహంతో ముందుకెళ్ళండి. మిమ్మల్ని మించిన వాడు లేడు. ఇప్పటికీ విదేశీయులు ప్రశంసిస్తున్నది ఇండియన్స్ ఆర్ ఇంటెలిజెన్స్. కానీ వాళ్ళే వెనకాల ఏమంటారు సార్, బట్ నాట్ ఇండస్ట్రియస్. కష్టపడడం మనకి తెలియదు. ఈజీ వే ఆఫ్ మనీ.
సులభంగా ఏదన్నా మనం ₹1,00,000 పెడితే ₹1,00,00,000 వస్తాయంటే ఇంట్లోంచి పట్టుకెళ్ళి 1,00,000 అందులో పెట్టేస్తాం. ముందు ఈ 1,00,000 పోతాయి. విదేశీయుల్లో ఒక గొప్పతనం, వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళు తెల్లారకట్టు లేచి రాత్రి వరకు కష్టపడతారు. కానీ వాళ్ళ బ్రెయిన్ మన బ్రెయిన్ అంత గొప్పది కాదు. మనకి సహజంగానే తెలివితేటలు ఉన్నాయి. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే దేశాన్ని మోసం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే తెలివితేటలను దయచేసి ఎవరు గొప్ప లక్షణం అనకండి. అది మంచిగా చెడ్డగా అని అడగండి వెంటనే. తెలివితేటలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? వాట్ ఈస్ ఫర్ యువర్ ఇంటెలిజెన్స్, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్? నువ్వేమో రైలు ఎక్కి టికెట్ కొనకుండా బాత్రూంలో దాక్కుని బయటకు వచ్చేసి ఇంటికి వచ్చాక మీ అమ్మతో, మమ్మీ నేను ఐ డిడెంట్ బై ది టికెట్. సిగ్గు లేదా ఏ మమ్మీ గోమె కొట్టేయాలి వెంటనే, నేను ఎందుకు వచ్చారో వేధవాని. మా అబ్బాయికి ఎన్ని తెలివితేట, ఇంగ్లీష్ మీడియం తెలివితేటలు ఇలాగే ఉంటాయి, తెలుగు మీడియం ఉంటే బాగుండేది. ఏదో తెలివితేటలు ఇవన్నీ. దీన్ని ప్రోత్సహిస్తారా అండి? ఇంట్లో తల్లిదండ్రులు అంతే. వాడు చాలా ఇంటెలిజెంట్ అని వాడు మీద అంటూ ఉంటారు. అక్కడ వాడు చచ్చిపోతాడు, ఇంకా నాశనం అయిపోతాడు. అదేమిటి తెలివి? దేశాన్ని మోసం చేసావు నువ్వు, ఆర్టీసీని మోసం చేసావు, రైల్వేని మోసం చేసావు. నీకు నిజాయితీ లేదు, టికెట్ కొనలేదు, నువ్వు ఇంటికి వచ్చేస్తావు, పైకి గొప్పగా చెబుతున్నావు దాన్ని. నేను టికెట్ కొనకుండా ప్రయాణం చేశా, బాత్రూంలో దాక్కున్నావు, సిగ్గులేదు. అవి అదో ₹100 ₹50 ఉండే టికెట్ కొంటే హాయిగా జమీందారులో కూర్చునేవాడు సీట్లో. అది నేర్పాలి. తెలివితేటలు అంటే ఎదర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకంటే తెలివితేటలు. అందుకే మనం తెలివితేటలు ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలి? నాకు అప్పుడు ఏం ఆలోచించానంటే, ముందు వాశ్రా అర్థం కావట్లా. వాశ్రారావము భూనభోంతరములను వ్యాపించే, ఏదో ఆరావం చేస్తుంది, అది భూమి మీద ఆకాశంలోనూ వ్యాపించింది. పోనీ గోవు యొక్క అంబారవము అనుకుందామా అంటే సంకేతమై అన్నాడు చివరిలో ఆయన, సంతాపమై అనలేదు. సంకేతం, ఇట్స్ ఎన్ ఇండికేషన్ అన్నాడు. అది అర్థరావం కావచ్చు, పైగా ఆరావము అనేది ఎప్పుడు ఘంటారావము అంటారు, అది శుభం. అన్నిట్లోనూ రావము అనేది ఆర్తనాదం కావాలని ఏం లేదు అక్కడ, అన్నిట్లో వాడతారు ఇక్కడ. అందుకే ఏదవుతుంది ఇది? సంకేతం అన్నారు ఈయన, సంకేతమై అన్నారు. సంకేతం అంటే ఒక ఇండికేషన్, ఒక సూచన, ఒక గుప్తం ఏదో ఉంది కదా. ఏమవుతుంది? నాకు అప్పుడు ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారం ఏంటో తెలుసా? ఆయన నిలబడి ప్రశ్న అడుగుతున్నారు కదా, ఆయన ముఖంలోకి చూశాను సార్ చాలా గౌరవంగా. ఒక్క మాట గుర్తొచ్చింది, ఈయన ఆర్ఎస్ఎస్లో చాలా పెద్ద ఆయన కదా. ఇదే ఆ సందర్భాన్ని బట్టి పరిష్కారం ఏంటి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చాలా పెద్ద ఆయన కదా, అంచేత ఖచ్చితంగా ఆయన గోవధ గురించి అడుగుంటాడు. ఇది ఒక ఊహ. అడుగుంటారు. పైగా ఆరావము అంటున్నారు కదా, అంచేత అర్థనాదం అని ఒకటి ఉంది కదా. అందుకని ఒక సాహసం చేద్దాం, కాకపోతే మార్చేద్దాం, వేరే విషయం అని నేను వెంటనే అందుకని అశ్రులు రాల్చిన భూమి గూడనకట అనగానే ఆయన పాపం ఆనందంలో యా అన్నాడు ఆయన. అంటే నాకు తెలిసిందేనే ఆయనకు ఆనందమైంది, అసూయ కాదు పాపం, ఆనందమైంది. యా కనిపెట్టావు అనగానే నేను అనుకున్నది రైటే అని నాకు అర్థమైంది. ఆయన యా అనకపోతే ఇది రైట్ కాదు అనిపించేది. ఇది ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారం. అప్పటికప్పుడు ఇది ఆయన ఫీలింగ్స్ని బట్టి, నేను నా సాహసాన్ని బట్టి, ఆయన స్పందించబట్టి పద్యానికి పరిష్కారం దొరికింది, లేదా దొరకదు. ఇది యంత్రం వల్ల ఎలా అవుతుందండి? ఇది అది చాట్‌జీపీటీ కానీ, ఇంకోటి కానీ, ఇంకో ఏదో ఆంథ్రోపిక్ కానీ, తెలంగాణ పిక్ కానీ, ఏదైనా కానీ అది ఎలా అవుతుంది? సందర్భాన్ని బట్టి నేను నిర్వహించుకోవడం మనిషి వల్ల అవుతుంది, కానీ మంచి మర్యాద తెలిసిన మనిషి వల్ల అయినట్టుగా యంత్రం వల్ల ఎలా అవుతుంది? ఆ యంత్రానికి ఏది ఫీడ్ అయి ఉందో, లేదు దానికి ఏం తోచిందో అది చెప్పేస్తుంది. అది మర్యాదో కాదో దానికి తెలియదు. ఇక్కడ వెనక ఈ అనువాదాలు చేస్తారు చూడండి. ఇలాగా నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది వెనక, ఇప్పుడు శంషాబాద్ కాదు. అప్పుడే నేను అమెరికా వెళ్ళాను. ఓ రాజు వస్తూ ఉంటే అక్కడ ఒక బోర్డు ఉంది, తెలుగులో ఉంది, కార్యము ప్రగతిలోనున్నది అని ఉంది బోర్డు. నాకు అర్థం కాల. ఆంధ్రాలో కార్యం అంటే శోభనం, కార్యము ప్రగతిలో ఉన్నది, ఇక్కడ శోభనం ఏమిటి? పని అనుకుందామంటే ప్రగతి ఏమిటి అంటే కర్మ ఎలా వచ్చిందంటే వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనడానికి వాడిని తెలియదు. వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనడానికి ఇంత విచిత్రమైన తెలుగు వాడాలా? కార్యము ప్రగతిలో ఉన్నది, పని అవుతోందంటే అయిపోయింది కదండి, తేలిగ్గా పని జరుగుతోంది, అయిపోయా. మనకి ఏదో గాఢమైన భాష వాడాలని ఇది వాడతాం, అపార్థాలు వచ్చాయి. ఇప్పుడు కార్యం, పైగా ప్రగతి అంటే ఇట్స్ గోయింగ్ ఆన్ ఫార్వర్డ్. ఇది మనం వెళ్ళాలా ముందుకొద్దా? అప్పుడు నేను పైకి చూస్తే వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దీనికోసం ఆ గొడవ, ఇది పక్క నుంచి పోతే అయిపోయా. యంత్రాన్ని చేయమంటే ఇలాగే చేస్తున్నాను, ఎందుకంటే అది కార్యము డిక్షనరీ చూశారు వాళ్ళు, వర్క్ అని ఉంది, ప్రోగ్రెస్ డిక్షనరీ చూశారు, ప్రగతి అన్నది రెండు కలిపేశారు. వైర్లెస్ డెలివరీ ఆఫీస్ అని ఉందిట,
వైర్లెస్ డెలివరీ ఆఫీస్ తెలుసు కదా, వైర్లెస్ డెలివరీ. తెలుగు చేయమంటే వితంతు ప్రసూతి గృహం అన్నట్ట. వితంతు ఏమిటి, ప్రసూతి ఏమిటా? వైర్లెస్ వితంతు, డెలివరీ ప్రసూతి. డెలివరీ అంటే ప్రసూతేనా? ఇవాళ అమెజాన్ వాడు డెలివరీ చేస్తున్నాడు, వాడు ప్రసూతేనా? డెలివరీ అంటే ప్రసవించడమేనా, ఇంకా అర్థం లేదా? హోమ్ డెలివరీ, డైలీ డెలివరీ, ఎక్స్ట్రా డెలివరీ, డెలివరీ ఛార్జెస్, ఇవన్నీ మొత్తం ప్రసూతేనా? డెలివరీ అనగానే ప్రసూతి అంటే అనగా బుక్కిష్ నాలెడ్జ్ తోటి యంత్రపరమైన జ్ఞానంతో చేస్తే అలాగే అవుతుంది. డైరెక్ట్గా నేరుగా ఎదుర్కొంటే మన మెదడు పనిచేస్తుంది. ఆయన సీనియర్ కార్యకర్త కదా, ఆయన ఖచ్చితంగా గోవధ గురించి ఇచ్చి ఉంటాడు. ఒక సాహసం, ఈ వాశ్ర ఏమిటో తెలియట్లా. ఆ స్త్రీ సమస్య కదా, నేను కదా పాండిత్యం ఉంది, 2వ అక్షరం శ్రా వచ్చేలా వేస్తా. అశ్రుల అంచెను భూమి గూడనకట ఆ గోవున ఆక్రోశమున్ అని వేసేసాను ధైర్యంగా. ఆయన నవ్వు మొహం చూసి శభాష్ అన్నాడు ఆయన చప్పట్లు పట్టి. అంటే నేను చెప్పింది నువ్వు గ్రహించావయ్యా ఆనందం. ఇంకేంటి, మిగిలిన 2 పాదాల సమస్య కదా, పైగా దానికి 5 రోజులు టైం ఉంది. ఎప్పుడో ఆలోచించుకుంటా చెప్పేస్తాం. మొత్తం మీద పూర్తయిన పద్యం ఆయన ఆశీర్వచనానికి పాత్రమైంది. అశ్రులు అల్చెను భూమి గూడనకట ఆ గోవున ఆక్రోశమున్ మా శ్రోత్రము విని సైపలేవు గద, మా శ్రోత్రములు సైపలేవు గద, మా శ్రోత్రములు సైపలేవు వినగా, మా శ్రోత్రములు సైపలేవు జనతామాంద్యమున ఇడొప్పునే అశ్రులు అల్చును భూమి గూడనకట ఆ గోవున ఆక్రోశమున్ మా శ్రోత్రములు సైపలేవు జనతామాంద్యముని ఎడొప్పునే ఆ శ్రీకృష్ణుని ప్రేమ రూపములను, ఆ శ్రీకృష్ణుని ప్రేమ రూపములను అన్యాయంబుగా జంపరే వాశ్రారావము భూనభోంతరములన్ వ్యాపించే సంకేతమై. ఈ రెండోది శ్ర రావడం కోసం నేను ప్రయోగించిన టెక్నిక్ ఏమిటంటే, ముందు అశ్రువులోని ఒక పదం దొరికింది, రెండోది శ్ర, రెండోది దొరకల. మా శ్రోత్రములో అన్నాను, శ్రో ఉందిగా దానికి ముందు మా చేర్చాం, 2వ అక్షరమైంది. మూడోది గోవు అంటే శ్రీకృష్ణుడికి ఎంత ఇష్టమో అందరూ, ఆయన పేరే గోవిందుడు గోపాలుడు. శ్రీకృష్ణుడు సత్యభామ లేకుండా ఉంటాడు, రుక్మిణి లేకుండా ఉంటాడు, 16,000 మందిలో ఒక్క భార్య కూడా లేకుండా ఒంటరిగా ఉంటాడు. కానీ గోవు లేకుండా కృష్ణుడు ఉండడు, గోవు పక్కనే ఉంటాడు ఎప్పుడు. అందుకని ఆయన గోపాలుడు గోవిందుడు. ఆ శ్రీకృష్ణుని ప్రేమ రూపములను మేమంతా ఆరాధించేటువంటి శ్రీకృష్ణుని యొక్క ప్రేమ రూపాలని ఎంత అన్యాయంగా చంపేస్తున్నారు అని వాశ్రారావము అంటే. ఇంతకీ నేను స్వచ్ఛంగా సరస్వతి పాదాల సాక్షిగా చెబుతున్నా, వాశ్ర అంటే నాకు తెలియదు. ఆ సందర్భాన్ని బట్టి, ఆయన ముఖాన్ని బట్టి, ఆయన భావాన్ని బట్టి ఒక సాహసం చేసి అది పనిచేసింది. వేదిక దిగిన తర్వాత ఏమంటే నేను చేసింది బాగానే ఉందంటే, వాశ్ర అనేది వేదంలో ఉందయా, వేదంలో వాశ్ర అంటే గోవు అన్నాడు. నేను అప్పుడు వేదాలు చదివానే, అవునా నాకు తెలుసు, ఆయన చదివాడు. ఇస్తారు, అలాగే ఇస్తారు. నువ్వన్నీ చదివావన్న ఉద్దేశంతోనో ఇస్తారు, అక్కడ కనీసం తెలుస్తుందని సాహసం చేయాలి. ఇది ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారం. ఇదే సమస్య ఇంకో కవికి వచ్చింది. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. తెలుగు సాహిత్యం చదివితే తెలుగు సాహిత్యంలో ఉండే చమత్కారమైన పద్యాలు పిల్లలు, ఇప్పుడు ఎంఏ తెలుగు చదువుతున్న వాళ్ళు, ఇతరులు కూడా నేర్చుకుంటే, భాష నేర్చుకుని ఇది నేర్చుకుంటే హాయిగా జీవితం గడిచిపోతుంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదిరించే ఇబ్బంది లేదు ఇక్కడ. రాజుగారు కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద, కవి వచ్చాడు. ఏదో ఆయన బాధ అని చెప్పాడు. కవులకు సన్మానం చేస్తారు కదా, చేద్దాం అనుకున్నారు. చేసే ముందు పద్యం చెప్పమని అడుగుతారు, మరి ఏమి చెప్పకుండా సన్మానం ఎలా చేస్తారు? అందుకని పద్యం చెప్పమన్నాడు. రాజుగారు ఏం చెప్పమంటారంటే, రాజుగారు ఉన్నారు కదండి, ఆయన కీర్తిస్తూ పద్యం చెప్పమన్నారు. చెప్పొచ్చు. వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఈ రాజుకి ఒక కన్ను ఉంది, రెండో కన్ను లేదు. ఈయన సగం అంధుడు. ఒక కన్ను లేనివాడి మీద ఏం చెప్పమంటావు పద్యం? వాస్తవం చెప్పామా కొంపలు అంటుకుంటాయి, లేదు ఊరికే పొగిడేమో పక్క వాళ్ళు అనవసరంగా పొగుడుతున్నారంట. పైగా సమస్య ఇంకోటి ఉంది, ఆయన భార్యతో సహా కూర్చున్నాడు. ఇదో సమస్య. విడిగా ఒక్కడుంటే ఏదో ఒకటి చెప్పచ్చు. భార్య ముందు ఏదైనా తేడాగా చెప్పాడు అనుకో, ఇంటికి వెళ్ళాక ఆవిడ తగులుకుంటుంది. భార్య ముందు అవమానం వేరు. మామూలుగా మగాడు స్కూటర్ వేసుకుని బయటికి వెళ్ళాడు అనుకోండి, ఎవడో గోబ్బగల కొట్టినా పర్వాలేదు, తుడిచేసుకుని వెళ్ళిపోతాడు. కానీ భార్య ఉండగా ఆ పని జరిగింది అనుకో, ఇంకా బిక్కచచ్చిపోతాడు. ఇంక ఇంటికి వెళ్ళి తలెత్తుకోలేడు. నువ్వు ఏదో పెద్ద మగాడు అనుకున్నా ఇదే సంగతి ఉంటుంది ఆవిడ. అందుకని భార్యతో కలిసి బయటికి వెళ్ళేవాడు ఎప్పుడు ఏమీ జరగకూడదు, అందులో నన్ను గౌరవించాలని ముందు నందీశ్వరుడికి దండం పెట్టుకుని నడతాడు. అది అవమానం జరిగినా ఇతరుల ముందు జరగకూడదు, అందులో ఇంట్లో జరిగితే అలాగా. అందుకని ఆయన భార్యతో సహా ఉన్నాడు, ఒంటి కన్నువాడు. ఆయనకి ఏం చెప్పాలి? ఈ కవి తెలివితేటలండి. ప్లాట్ఫామ్ పరిష్కారం అంటే అదే, అప్పటికప్పుడు అంటే ఏంటి
ఆయనకు ఒక కన్ను ఉంది, ఆవిడ కళ్ళు రెండు, కలిపితే ఎన్నయ్యాయి? 3 కళ్ళు. అంటే ఈయన శివుడు అన్నాడు వెంటనే. అది బ్రెయిన్. అన్నాతి గూఢ హరుడవు అన్నాతిని గూఢకున్న అసురగురుడవు, అన్నాతి గూఢ హరుడవు అన్నాతిని గూఢకున్న అసురగురుడవు, అన్నా తిరుమలరాయ అన్నా తిరుమలరాయ, కన్నొక్కటి లేక కన్నొక్కటి లేదు గాని కంతుడవయ్యా అన్నాడు. వెంటనే ఆ రాజుగారు 1 ఎకరం పొలం రాసేసాడు. నీ భార్య నీ పక్కన ఉంటే నువ్వు శివుడు, ఎందుకంటే ఆవిడ 2 కళ్ళు, నీది 1 కన్ను, కలిపి శివుడు అన్నాడు. ఈయన ఉద్దేశం అది. ఆయన ఏమనుకున్నాడు? నన్ను సాక్షాత్తు శివుడు అన్నాడు, దానికి కూడా పార్వతి పక్కన ఉంటుంది, పార్వతి ఎప్పుడు శివుడిలో సగం, అర్ధనారీశ్వరుడు అనుకున్నాడు. పోన్లే అనుకున్నాడు ఆయన. అలా తీసుకున్నాడు. ఈయన అదృష్టం బాగుండి ఈయన ఇలా చెప్పాడు, అన్నాతిని కూడకున్న అసురగురుడవు. ఒకవేళ ఆవిడ నీ పక్కన లేకపోయినా నువ్వేం తక్కువ వాడివి కాదయ్యా, శుక్రాచార్యుడితో సమానం అన్నాడు. శుక్రాచార్యుడు రాక్షసులు, ఆయనకు ఒకటే కన్ను, ఒక కన్ను విష్ణుమూర్తి లాగేశాడు. వేషాలు ఇస్తే లాగేస్తారు. అందుకని శుక్రాచార్యుడు అన్నాడు. కన్ను లేకపోతే శుక్రాచార్యుడితో పోల్చాడు కదా, అది సంతోషించాడు. అన్నా తిరుమలరాయ, ఆయన పేరు తిరుమలరాయరు. కన్నొక్కటి లేదుగా అని కంతుడవయ్య, కన్ను లేదు అన్న విషయం చెబుతూనే నువ్వు మన్మథుడితో సమానం అన్నాడు. భార్య ఇప్పుడు ఎంత సంతోషిస్తుంది? ఇంటికి వెళ్ళాక ఫిల్టర్ కాఫీ ఖాయం. మన్మథుడు అన్నాడు ఏకంగా. భర్తను 10 మందిలో పొగిడితే భార్యకు ఆనందం, భార్యను కీర్తించిన భర్తకు ఆనందం కదా. ఇలాగ ఆయన తప్పించుకున్నాడు. కానీ సందర్భానికి తగినటువంటి సమాధానం చెప్పి జాగ్రత్తగా మెలకుగా దాన్ని వ్యవహారాన్ని నిర్వహించుకుని బయటపడ్డ కంగారు పడిపోయి ఏదేదో చెప్పేసి ప్రాణం మీదకి తెచ్చుకోవాలి. ఎందుకంటే రాజులతో ఎలా ఉంటుందంటే చేస్తే సన్మానం చేస్తారు, లేదా సాయంత్రానికి ముగింపు అయిపోతుంది, చరిత్ర వేసేయండి అంటారు ఒక దెబ్బ. ఈ రెండిటికి మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి తెలివితేటలు మీకు తెలుగు సాహిత్యం, అవధాన శక్తి, ఈ పద్యాలు ఇవన్నీ ఇస్తాయి ఖచ్చితంగా. నేను పాలక వర్గానికి పెద్దలకి నమస్కారం పెట్టి కోరుతున్నా. తెలుగు సాహిత్యము ఈ విద్యలు మీ నేర్పుతున్నటువంటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్తో పాటుగా కాలక్షేపానికైనా కేవలం నేర్పండి హాయిగా. వాళ్ళు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఉత్సాహంగానే ఉంటారు, నిరుత్సాహానికి లోను కారు ఖచ్చితంగా సాహిత్యం చదివితే. అది లెక్క. ఇంకా తెలివితేటలు ఎలా ఉంటాయో ఒక మాట చెబుతా. సందర్భాన్ని బట్టి మన బుద్ధి ఉపయోగిస్తే పరిష్కారం. రాజుగారు ఆస్థానానికి ఒక పెద్ద వస్తాదు వచ్చాడు, మల్లయోధుడు, బాక్సర్. ఆయన చాలా రాజ్యాల్లో చాలామందిని ఓడించాడు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నన్ను మించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, తుక్కు రేగొట్టేస్తా, లేకపోతే నాకు సర్టిఫికెట్ ఇచ్చేయండి, నన్ను మించిన వాళ్ళు లేరన్నాడు. రాజుగారికి అవమానంగా ఉంది. మన దాంట్లో ఎవరు లేరా మల్ల యుద్ధం చేసేవాళ్ళు, ఇతనికి ఇచ్చేయడమేనా మన రాజ్యానికి అవమానం కదా అంటే, తెనాలి రామకృష్ణుడిలాగా బాగా సరదా అయినవాడు కవి అక్కడ. ఆయన యూజ్ ఆయనే అనుకోండి, ఇలాంటి కథలన్నీ ఆయనకి పెడతారు. ఆయన నేను పోరాడతానండి అని. ఈయన బక్కగా ఉన్నాడు, సన్నగా. వాడు ఒక గుద్దు గుద్దితే మళ్ళీ లేవడు ఈయన పోరాడతానండి అంటే, రాజుగారు పాపం ఎందుకయ్యా ఏదో ఇచ్చి పంపేద్దాం అనవసరంగా. మీకు ఎందుకు సార్, పోయేది ఎప్పుడైనా ప్రాణం, ఇది భారతీయ వేదాంతం, ఎప్పుడైనా పోయేదేనండి ప్రాణం. నన్ను పోషిస్తున్న రాజు కోసం నా ప్రాణం పోతే సంతోషమే కదా అన్నాడు. అది దేశభక్తి. ఆ రోజుల్లో రాజభక్తి అంటే దేశభక్తి. నన్ను పోషిస్తున్న రాజు కోసం ప్రాణం పోతే సంతోషమే కదండి. అంతేకాని మన రాజ్యానికి వచ్చిన వాడిని మనం తేలిగ్గా యోగ్యత పత్రం ఎలా ఇస్తామని పోరాడమని అన్నాడు. ఈయన పోరాడేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, బాక్సర్లు, చారల రాయర్లు ఉంటాయి ప్రత్యేకమైన, జైల్లో వాళ్ళకున్నట్టుగా ఉంటాయి. అవి వేసుకుని వచ్చాడు. ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు. వచ్చాక ఈయన బ్రెయిన్ చూడండి ఎలా పనిచేస్తుందో. వెంటనే నీ గురువు ఎవరో అన్నాడు. ఏదో మల్లాచార్యులు అని చెప్పాడు. ఈయన గురువు ఎవరంటే భల్లాచార్యులు. ఏదో పేరు చెప్పాడు, లేనప్పుడు ఏ పేరైనా చెప్పచ్చు, ఉన్న పేరు చెప్పడం కష్టంగా. భల్లాచార్యులు బాణం. నువ్వేం నేర్చుకున్నావు? మల్లశాస్త్రం అంతా చదివావా అన్నాడు. చదివాను అన్నాడు. మల్ల యుద్ధంలో 250 పట్లు ఉన్నాయి, నీకు తెలుస్తాను. నిజానికని లేవు, 25 ఉన్నాయి. పెంచేసాడు. ఉంటాయి, దానికేముంది. ఇప్పుడు క్రికెట్లో బంతి కొట్టడానికి 10 విధానాలే ఉంటాయా, ఒక 20 ఉండకూడదా? ఎవడు ఇంకోటి కనిపెడతాడు. 250 పట్లు ఉన్నాయి, ఇలా పడ్డం అలా పడ్డం ఇలా నీకు తెలుసు అంటే వాడు అప్పటికే బెక్క ముఖం వేశాడు. 250 పట్ల మా గురువు నాకు 25 నేర్పాడు, వీడికి 225 పట్లు ఎక్కువచ్చు, వీడి దగ్గర సన్నగా ఉన్నాడు కానీ వీడు చాలా మేధావిలో ఉన్నాడు, నేను ఏమైపోతాను అని ఎప్పుడు వాడు మనస్సు బలహీనపడిందంటే వాడి జుట్టు మనకు దొరికినట్టే. వాడి జుట్టు మనకు దొరికినట్టే. ముందు మనస్సు బలహీనపడేలా చేశాడు, కష్టం గట్టిగా వాదించేసి అన్నాడు. ఇప్పుడు నేను ఒక పట్టు చెబుతాను, దానికి నువ్వు అర్థం చెప్పు చాలు, పోరాటం తర్వాత అన్నాడు. చెప్పమన్నాడు. ఇప్పుడు వెంటనే ఒక అభినయం చేశాడు. మాట్లాడలా, కేవలం అభినయం. ఇది చాట్‌జీపీటీలో దొరకదు, వికీపీడియాలో దొరకదు, గూగుల్ సెర్చ్ చేస్తే దొరకదు, ఇక్కడ ఆలోచిస్తే దొరుకుతుంది. ఇప్పుడు ఒకటే ఇలా అన్నాడు.
వాడికి అర్థం కావట్లేదు, ఇది ఏమిటో చూస్తున్నాడు. ఇలా ఇలా అన్నాడు, తర్వాత ఇలా ఇలా అన్నాడు. అదొకటి అర్థమైంది, ఏదో ఫైటింగ్ అని. ఇలా అన్నాడు ముందు, తర్వాత ఇలా అన్నాడు, తర్వాత ఇలా ఇలా అన్నాడు, తర్వాత అన్నాడు, తర్వాత ఇలా 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 అన్నాడు, తర్వాత ఇలా అన్నాడు. వాడికి అర్థం కాల, ఇది ఎలా అన్నాడు, మళ్ళీ ఇలా అన్నాడు, ఇలా ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఒకసారి మళ్ళీ ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు. ఇలా అంటే ఏదో ప్రశ్న అని అర్థం అవుతుంది. ప్రశ్న అడుగుందుకు కూడా వీలు లేదు. వీడియో స్టార్ట్ అనడానికి ఎలా అంటాం మనం, వాడు ఆయన కూడా ఇలా అంటాడు. అర్థం కావట్లేదు. కానీ అవతల వాడు ఏమనుకున్నాడంటే ఇదేదో గొప్ప విద్య, ఇది మనకి మన గురువు నేర్పలేదు, అనవసరంగా వీడిది మనం ఎల్ఐసి కూడా చేయలేదు, వీడి దగ్గర పోతే ఇంట్లో పెళ్ళం పిల్లలకి దిక్కు లేదు అని చెప్పి, రాజుగారు నాకు కొంచెం అర్జెంట్ పనులు ఉన్నాయి, రేపు పొద్దున పెట్టుకుందాం అన్నాడు. ఆ రాత్రికి రాత్రి వాడు బస్సు ఎక్కేశాడు. ఈ రాజుగారు వీడిని పిలిచి, ఏమిటయ్యా ఇలా చేయించేసావు, ఇంతకీ రహస్యం ఏమిటి? ఏమి లేదు సార్, నా బాధ వాడితో చెప్పాను నేనేం మాట్లాడలేదండి, కేవలం మూకాభినయం చేశాను. నేను మైమ్ అంటారు దీన్ని. నువ్వింత లావున్నావు, నేనింత ఉన్నాను, నువ్వు నేను ఫైటింగ్ చేస్తే నేను పచ్చడైపోవడం ఖాయం. నువ్వింత లావున్నావు, నేనింత ఉన్నాను, నువ్వు నేను ఫైటింగ్ చేస్తే నేను పచ్చడైపోవడం ఖాయం. నాకు ఇంత 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 ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళ గతి ఏంటి అన్నాను. వాళ్ళ గతి ఏంటి అన్నాను నేను. వాడు పారిపోయాడు. ఎందుకో నాకు అర్థం కాల. మా అమ్మవారు ఆశీర్వచనం ఉండి, నేను దేవి ఉపాసకుడిని కదా, అంతే అన్నాడు. ఈ తెలివితేటలు యంత్రం వల్ల అవుతాయండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, దేనికి భయపడక్కల. ఒకటి, మన మెదడు శక్తిని కేవలం బట్టి పట్టడం, ఆన్సర్లు చెప్పడం, మల్టిపుల్ ఛాయిస్లో ఏబిసిడి ఇస్తే ఒకటి టిక్కు పెట్టడం కాకుండా మన మెదడుని ఎప్పుడూ వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి, సొంతంగా ఆలోచించేలాగా ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. దీనికి మీకు ఇప్పటికే జరుగుతున్నది ఏమిటో తెలుసా? మా అబ్బాయి ద్వారా నేను విని చాలా ఆనందించా. ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే దాని మీద ఇక్కడ చాలా సెమినార్లు జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి, చాలా చోట్లకి పంపిస్తున్నారు అధ్యాపకులు. మొన్న మావాడు కూడా ఎక్కడికో వెళ్ళొచ్చాడు, నాకు చెప్పాడు ఆ విషయం. ఆ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని మీరు అర్థం చేసుకుని, క్రోడీకరించి, ప్రోధి చేసుకుని అన్ని సబ్జెక్టులకి అన్వయించండి దయచేసి. నేను ఒక్కడ చెబుతాను, మీరు ఆశ్చర్యపోతారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని చెప్పింది ఎవరండి? కోపెర్నికస్. ఎప్పటివాడు ఆయన? 16వ శతాబ్దం. అంటే మన దగ్గర కృష్ణదేవరాయల కాలం. 16వ శతాబ్దం నాటికి ఎంత సాహిత్యం ఉంది ఇక్కడ. కృష్ణదేవరాయలను ఒక తెలుగు నాటకం, సంస్కృతం పక్కనట్టండి, తెలుగులో కృష్ణదేవరాయలు. ఆయన పైగా తెలుగు, కన్నడం, తమిళం, 4-5 ప్రాంతాలు, దక్షిణాంధ్రం, దక్షిణ భారత మహాసామ్రాజ్యాధినేత ఆయన. ఇలా 4-5 భాషలు ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారు. ఇంత విజ్ఞానం, ఇంత సాహిత్యం ఉన్నప్పుడు ఇంగ్లీషులో షేక్స్పియర్ అనేవాడు పుట్టాడు. మనం ఆ సాహిత్యాన్ని గౌరవిస్తున్నామంటే ఆలోచించుకో. మన దగ్గర 16 మంది కవులతో ఇక్కడ ప్రతిభ వికసిస్తూ ఉంటే అప్పుడు పుట్టాడు ఆయన, షేక్స్పియర్ ఎంతో చేసి. నిజంగా షేక్స్పియర్ కనుక మన కాళిదాసుని చూస్తే ఈ షేక్స్ విత్ ఫియర్, నో డౌట్. అసలు అటువంటి ఊహలే ఉండవు మన సాహిత్యంలో ఉండే ఊహలు. అక్కడ నేను మొన్న లండన్ వెళ్ళాను, 15 రోజులు ఉన్నాను. పార్లమెంట్ హౌస్లో మాట్లాడమని అడిగారు. నేను షేక్స్పియర్ సాహిత్యం మీద మాట్లాడతానని చెప్పాను. బ్రిటిష్ ఎంపీలో ఒక 5-6 ఉంటారు, మేము ఇంగ్లీషులోనే మాట్లాడతారు, ఆ మాత్రం బోడి భాష మాకు రాదేమిటి అన్నాను నేను ఇంగ్లీషులోనే మాట్లాడతాను, పెట్టుకున్నాను. నా ధైర్యం ఏమిటంటే రెడీగా ఉండాలమ్మా. ఎప్పుడు మా గురువుగారు కొత్తపల్లి వీరభద్రరావు గారని చెప్పేవాడు, మహానుభావుడు. అబ్బాయి, పిహెచ్డీ చేసినంత మాత్రాన్ని మీకు ఉద్యోగం వస్తుందని నేను చెప్పలేనురా, కానీ మీరు పిహెచ్డీ చేయడం అవసరం అన్నాడు ఆయన. ఎంఫిల్ చేసేవాడు, నేను ఎంఫిల్ చేశాను. ఆయన ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేయడం అవసరం. దీనివల్ల మీకు యూనివర్సిటీ ఉద్యోగాలు వస్తాయని నేను గ్యారంటీ చెప్పలేను, కానీ మీరు ఎంఫిల్ పిహెచ్డీ చేసి సిద్ధంగా ఉండడం అవసరం. ఎందుకంటే ఒరే, పెళ్ళికి సిద్ధంగా ఉంటే సంబంధాలు అవే వస్తాయి. నువ్వు సిద్ధంగా లేనప్పుడు సంబంధం వస్తే ఏం ఉపయోగం? నువ్వు ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేసి డాక్టరేట్ సర్టిఫికేట్ నీ దగ్గర పెట్టుకుంటే, ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంది. నీ దగ్గర సర్టిఫికెటే లేదనుకో, నేను ఎవడు పిలుస్తాడు రా. అందుకని ఎప్పుడు సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం. నేను సాగరఘోష కావ్యం రాసినప్పుడే అది ప్రపంచ కావ్యం, విశ్వకావ్యం కాబట్టి అందులో ఇంగ్లీష్ సాహిత్యం, ఫ్రెంచ్ సాహిత్యం, తెలుగు సంస్కృతాలు సరే, తమిళ సాహిత్యం, కన్నడ సాహిత్యం, రకరకాల సాహిత్యాలు చదివి నేను పద్యాలు రాశాను. అందులో షేక్స్పియర్ మీద 10 పద్యాలు రాశాను నేను. ఆయన గొప్పతనం గురించే రాశాను, ఆయన తక్కువ చేయలే, ఆయన గొప్పతనం గురించి. ఆయన
ఆ పద్యాలన్నీ అక్కడ చదివి, పద్యం మాత్రమే తెలుగులో చదివి మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇంగ్లీషులో ఇచ్చా. వాళ్ళు ఎంపీలు, ఇంగ్లీష్ ఎంపీలు సహా, తెలుగు వాళ్ళు సహా, మిగిలిన వచ్చిన వాళ్ళు సహా పరమానందంగా విన్నారు. 45 minutes నాకు బ్రహ్మాండమైనటువంటి సత్కారం చేసి పంపించారు. అక్కడ మన గౌరవాన్ని మనం నిలబెట్టుకున్నాం. నాకు ఆవేళ అనిపించింది, మీ షేక్స్పియర్ ఇక్కడ పుట్టి ఒక చొరక వేశాను, లేకపోతే మనకు ఉపన్యాసం సరివదు కదా, పూర్తిగా చొరకలు వేయడానికే మనం పుట్టాం. అందుకే నన్ను పిలిచి సన్మానాలు చేసి మరీ చొరకలు వేయించుకుంటున్నారు. ఆంధ్ర ప్రజలు ఎంత గొప్పవాళ్ళు, నేను చొరకలేస్తానని తెలుసు, అయినా సరే పిలిచి సన్మానం చేసి ఓ చొరకేయండి అని అడుగుతారు వాళ్ళు. ఎవడో అనకపోతే అలాగా నేను వాళ్ళకి వేశా. మీ షేక్స్పియర్ ఇక్కడ పుట్టే నాటికి మాకు తెలుగులోనే కృష్ణదేవరాయల సాహిత్యం ఉంది, అలసాన పెద్దన మనుచరిత్ర, నందితిమ్మన పారిజాతాపహరణం, మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర, అద్భుతమైన కావ్యాలన్నీ ఉన్నాయి. అప్పుడు ఇంతకీ మీ షేక్స్పియర్ పుట్టాడు. ఇక సంస్కృతం అంటారా, ఆయనకంటే 10,000 ఏళ్ళు ముందు పుట్టింది అన్నాను. ఏమైపోతారండి, తల ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే నేను ఈ షేక్స్ విత్ ఫియర్ అంటున్నా. మన సంస్కృత సాహిత్యం చదివినా, తెలుగు సాహిత్యం చదివినా ఆయన షేక్స్ విత్ ఫియర్. మీకు అందరికీ తెలుసు, కోపెర్నికస్ 16వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో ఇది కనిపెట్టి భూమి సూర్యుడు చుట్టూ తిరుగు, కానీ లేదండి, అది వేదంలో ఉందమ్మా. అయం గౌహు పృష్ణిరక్రమేదసనన్ మాతరం పునః పితరం చ ప్రయన్ సువః. అయం గౌహు పృష్ణిరక్రమేదసనన్ మాతరం పునః పితరం చ ప్రయన్ సువః. ఋగ్వేదంలో మంత్రం ఇది. అయం గౌహు, భూమిని గోవుతో పోల్చారు. పృష్ణికి అక్రమేదసనన్ మాతరం పునః. ఆంబోతు కనపడితే దాని మీద ఒక రకమైన కాంక్షతో గోవు ఆ ఆంబోతు చుట్టూ, ఎద్దు చుట్టూ ప్రదక్షిణం చేసినట్టుగా భూమి అనే గోవు సూర్యుడనే ఎద్దు చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది అన్నాడు. ఈజ్ ఇట్ నాట్ సైన్స్ మై ఫ్రెండ్స్? ఎప్పుడు చెప్పింది వేదం ఇది? కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పింది. పైగా ఆ తిరిగిన విధానం, పితరం చప్రయం సువక. ఆ సూర్యుడు తండ్రి లాంటి వాడు, భూమి తల్లి లాంటిది, ఈవిడ గోవు లాంటిది, ఆయన ఆంబోతు లేదా ఎద్దు లాంటి వాడు. ఆ ఆంబోతు చుట్టూ ఇలా ఎద్దు తిరిగినట్టే, ఒక కాంక్షతో తిరిగినట్టే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సూర్యకాంతి కారణంగానే ఇక్కడ జీవం ఏర్పడింది అన్నాడు. పైగా అది ఎలా తిరుగుతుందో, భూమి ఆకారం ఎలా ఉందో, సూర్యుడు తిరిగే ఆ పరిభ్రమణం, నక్షత్రాలు సహా శింసుమార చక్రం అంటారు. మన సంస్కృతంలో దాన్ని శింసుమార చక్రం అంటారు. ఆ చక్రం ఆకారం చెప్పారు. ఏమిటో తెలుసా? త్రినాభిచక్రమజరమనర్వం ఏనేక విశ్వాభువనాని తస్థు. అది త్రినాభిచక్రం అన్నారు. అంటే ఇంగ్లీష్లో ఏమన్నారంటే దీన్ని 3 ఆర్బిట్ సెంటర్ అన్నారు. 3 ఆర్బిట్ సెంటర్. భూమి కానీ భూమి గుండ్రంగా ఎలాగా ఆకారంలో, కోడిగుడ్డ ఆకారంలో ఉంది. ఇలాగా ఒకవైపు కొరికింది. మనకి ఈశాన్యం వైపు బావి దవ్వమని చెబుతారు ఇల్లు కడితే. ఎందుకనండి? భూగోళం మొత్తం ఇలా ఈశాన్యం వైపుకి ఒరుగుంది కొద్దిగా. అందుకని నీళ్ళన్నీ, ఏ నీళ్ళైనా, సముద్రపు నీళ్ళైనా, వాన్ నీళ్ళైనా ఈశాన్యానికి వస్తాయి. కాబట్టి ఈశాన్యం వైపు నువ్వు బావి దవ్వితే 200 అడుగుల్లో వచ్చేది 150 అడుగులకే వస్తుంది. అంతకంటే ఏం లేదు ఇక్కడ. నువ్వు ఆగ్నేయంలో తవ్వితే అది ఎత్తు కదా, ఇది పల్లం, అందుకని తవ్వమన్నారు. అందుకే ఇక మనకు ఆ వాస్తుశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడం మానేసి మనం ఏం చేసాం, ఈశాన్యంలో బావి తవ్వలేదు, అందుకే గృహప్రవేశం అవగానే మా అవగారు పోయాడు అన్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? మోకాలకి బట్టతలకి ముడియడం అంటే ఇదే. మోకాలకి బట్టతలకి ముడేస్తావు, అక్కడ వెంట్రుకల్లో ఇక్కడ వెంట్రుకల్లో ఏం ముడేస్తావు? మావగారు పోవడానికైనా ఈశాన్యం బావికి సంబంధం ఏంటండి? మనం ఇలా పెట్టాము ఇప్పుడు వాస్తుని, అది శాస్త్రం. అది వాస్తు ఇస్ నథింగ్ బట్ ఇంజనీరింగ్. అది. దాన్ని అలా వదిలేసి మనం శంకలు పెట్టుకున్నాం ఇక్కడ. అంటే సైన్స్ వాళ్ళకు వదిలేసామండి, శంకలు మనకి మిగిలేయండి. ఆలోచించండి భారతీయులందరూ ఎక్కడ దెబ్బతింటున్నాము. ఎస్ట్రానమీ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఎస్ట్రాలజీ మనకి మిగిలింది. ప్రతివాడు చేయి చూపిస్తున్నాడు, మనం జాతకాలు చెప్తున్నాం ఇక్కడ. జ్యోతిష్ శాస్త్రం పుట్టింది మొత్తం భూమండలం కోసం, నీ కోసం నా కోసం పుట్టలేదు మిత్రమాది. నీ జాతకంలో ఏం జరుగుతుందో నా నథింగ్ కన్సర్న్డ్ విత్ దట్. ఇవన్నీ తప్పుడు మాటలే. ఏ జాతకము పూర్తిగా కాదు, 10% నిజమైన గొప్పదే. మీరు పరిశీలించుకోండి, అవ్వదు. ఎందుకంటే సామూహికమైన విషయం అది. మీరు దాన్ని వ్యక్తిగతం చేశారు, ఎందుకంటే డబ్బులు లాగచ్చు, బాగా మనిషిని భయపెట్టి డబ్బులు లాగచ్చు. సామూహికం అంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి, అతివృష్టి, అనావృష్టి, అనేక రకాల భూకంపాలు, ఉత్పాతాలు, అంతే కదా. సమాజంలో జరిగే ఉద్యమాలను కూడా జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. సామూహిక మనస్తత్వం ఒకటి ఉంటుంది కదా. ఈ ప్రకారం ఇక్కడ ధర్నా జరుగుతుంది, పెద్ద ఉద్యమం వస్తుంది, పెద్ద గొడవ, ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. మీరు చెప్పమన్నమాట. మనం ఎవరం ఇవి అడగం. ఏమనుకుంటాం, మా అబ్బాయికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, మా అమ్మాయికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఇదే గొడవలు ఎంతసేపు మనకి. అందుకని అవి చెప్తారు వాళ్ళు. కానీ అది త్రినాభిచక్రం, అజరం, అనర్వం. అజరం దానికి ఎప్పుడు వార్ధక్యం లేదు. అనర్వం దాన్ని మోయడానికి గుర్రాలు అవసరం. అర్వం అంటే గుర్రం. అనర్వం దానికి గుర్రాలు వాహనాలు అవసరం లేదు. ఇక్కడ త్రినాభిచక్రం, 3 ఆర్బిటెడ్ సెంటర్. అది
ఒక ఆర్బిట్ ఒకటి ఉంటుంది కదా తిరగడానికి. నేను ఒక చోట ప్రసంగానికి వెడితే అక్కడ శివాలయం ఉంది. ఆ శివాలయంలో నేను చూస్తున్నా, పొద్దున్న లేచి కిటికీలో చూస్తుంటే శివాలయం కనపడింది. పోన్లే ఇక్కడ దండం ఉన్న దండం, ఆ రోజు సోమవారం కూడా దండం పెట్టుకుంటున్నా. ఈ లోపల చిత్రం జరిగింది. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ 25 మంది తిరుగుతున్నారు. శివుడు చుట్టూ తిరిగేవాడు ఒక్కడ కూడా లేడు. జనం ఎంత అజ్ఞానంలో ఉన్నారా అనుకున్నాను. శివుడిని వదిలేశారు, పార్వతిని వదిలేశారు. నవగ్రహాలు ఉంటాయి కదా, తిరుగుతుంటే పైగా 25 మంది ఉన్నారు, అక్కడ చూడలేదు. ఈ 25 మందికి శని పెట్టేసింది అనుకున్నాను నేను. సరే తిరగని నేను చూస్తుంటే మన దృష్టి కొంచెం సూక్ష్మం కదా. ఈ లోపు గమ్మత్తు, ఒక 22 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు అక్కడ, వాడు తిరుగుతున్నాడు. వీడికి శని పెట్టేసింది అనుకున్నాను నేను. తిరుగుతున్న వాడు ఏం చేశాడు, ఉన్నట్టుండి ఆర్బిట్ మార్చాడు. ఎందుకని? 16 ఏళ్ళ అమ్మాయి అందులో చేరింది. వీడు అంతకుముందు 70 ఏళ్ళ వీడు వెనకాల తిరుగుతున్నాడు. వీడు మామూలుగా తిరుగుతున్నాడు పాపం. ఉన్నట్టుండి ఆర్బిట్ కక్ష్య మార్చాడు. వీడు ఎందుకు మార్చాడని చూసా, 16 ఏళ్ళ అమ్మాయి అక్కడికి వచ్చింది, దాని వెనకాల చేరాడు వీడు. నేను అప్పుడు అనుకున్నా, వీడు శని వదిలించుకుందుకు వచ్చాడా, కొత్తగా పట్టించుకుందుకు వచ్చాడా? అపూర్వమైన శాస్త్రాలు మనకుంటే మనం వాడుకుంటున్న విధానం ఏదండి? నీ వ్యక్తిగత జీవితం అంత ముఖ్యమా మిత్రమా? అయ్యా ఫోన్ ఆపేయాలి. నీ వ్యక్తిగత జీవితం అంత ముఖ్యమా? దేశం అక్కర్లేదా? జాతి అక్కర్లేదా? సమాజం అక్కర్లేదా? ప్లాస్టిక్ కాలుష్యం విపరీతంగా పెరిగినా నీకేం పట్టదా? నీ పార్టీలు నువ్వు చేస్తూనే ఉంటావా? ఏది మనకు పట్టదు. మన వ్యక్తిగతంగా ఏదైనా వచ్చిందంటే మాత్రం ఇక్కడ కొంచెం ఈ బుగ్గ దగ్గర కొంచెం ఇలా ముడత వచ్చింది అనగానే దోసకాయ పూసేద్దామా, ఆనపకాయ పామేద్దాం. అంత అవసరమా? ఆ ముడత ఉండదా? ఎప్పుడు ఉండదు, పోతే ప్రాణమే పోతుంది. ఏంటట? దేశానికి ఎన్ని ముడతలు ఉన్నాయి? కాశ్మీర్ మీద తిరుగుబాటు జరిగింది, అక్కడ ఉగ్రవాదులు వచ్చారని అది మోడీ గారు చూసుకుంటాడు, మనకెందుకు? పోతే సైనికులు పోతారు. రోజు అక్కడ జవాన్లు చేస్తున్న కవాతు కారణంగా 10 రోజులకోసారి 5-6 సైనికులు వెళ్ళిపోతున్నారమ్మా. ఎంత దురదృష్టం. లోయలో పడిపోతున్నాయి ట్రక్స్, సైనికుల ట్రక్కులు లోయలో పడిపోతున్నాయి. వాళ్ళు తిరక్క తప్పదు, మంచు రోడ్ల మీద తిరగాలి. ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఎవరి గురించి అయినా మనం బాధపడ్డామా? ఎప్పుడైనా ఆలోచించామా? అసలు మనకి ఏదైనా చిన్నది జరిగింది అనగానే మాత్రం 36 క్షేత్రాలు తిరిగేస్తాం. ఇక్కడ ఆ వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి దేశం కోసం కనుక మనం పాటుపడగలిగితే భవిష్యత్తులో ఏ చాట్ జీపీటీ వచ్చినా, ఏ ఆంథ్రోపిక్ వచ్చినా, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉంది, అనుమానమేం లేదు అందులో. ఎటొచ్చి మన ఇంటెలిజెన్స్ని ఇండస్ట్రీ జోడించాలి దానికి. అందుకని త్రినాభిచక్రం అజరమనర్వం ఏనేక భుశ్వాభవనాని తస్తు. దీని మీద ఆధారపడి ఈ విశ్వంలో మండలాలన్నీ ఉన్నాయో అది 3 ఆర్బిటెడ్ సెంటర్ అని మనకు స్పష్టంగా చెబుతూ ఉంటే దాన్ని ఎందుకు మనం బయటకు తీసుకురామండి? మీరు సంస్కృతం నేర్చుకోండి. తెలుగు సరిపోదు, కేవలం తెలుగుతో పాటు సంస్కృతం నేర్చుకోండి. వేదశాస్త్రాల మీద పరిశోధనలు చేయండి. మీ ఇంగ్లీషులోనే చేయండి, మీకు వచ్చిన భాషలో, హిందీలో చేయండి. ఏ భారతీయ భాష అయినా పర్వాలేదు. కన్నడంలో చేయండి, తమిళంలో చేయండి. యూనివర్సిటీ అన్నాక అన్ని భాషలు ఉంటాయి. కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ని బయటికి తీసే ఉద్దేశంతో చేయండి. అందుకోసం మీకు ఇక్కడ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఏర్పడింది ప్రత్యేకంగా. ఇవాళ అన్నీ బయటకు తీయాలి. మీరు భారతీయ శాస్త్రాల్లో ఉండే వైజ్ఞానికత అంతా బయటికి తీయాలి. మనం తీస్తే బ్రహ్మాండంగా అవన్నీ ఉపయోగపడితే. ఒక చిన్న మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. తెలియకపోవడం వల్ల ఎన్ని వైద్యాలు చేయించుకుంటున్నామో తెలుసా అండి? మనం అరికాలు మంటెక్కిందండి, అరికాల్లో దురదలు మొదలయ్యాయి, లేదు మంటలు ఎత్తున్నాయి. అరికాయల మంట అంటారు కదా, ఇలా గోకేసి అక్కర్లేదండి. ఒట్టి నెయ్యి తాగితే తగ్గిపోతున్నాడు. ఘృతం ఆయుర్వేదంలో చెప్పిన విషయం. అరికాల మంట ఎందుకని? ఎప్పుడు శరీరంలో 3 తత్వాలు ఉంటాయి: వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం. వీటినే 3 గుణాల్లో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నారు. మనస్సుకు సంబంధించి 3 గుణాలు, శరీరానికి సంబంధించి 3 తత్వాలు. ఇంగ్లీష్ వైద్యమైనా, అల్లోపతి అయినా, ఉమాపతి అయినా, పరపతి అయినా ఇదే చెప్తారు. ఇంకా సొంతపతి అయినా ఏ పతి అయినా 3 ఉండేది మనుషులో ఉండే. శరీర గుణాలు 3, మనోగుణాలు 3. శరీర తత్వాలు 3 ఉంటాయి: వాతతత్వం, పిత్తతత్వం, కఫం లేదా శ్లేష్మతత్వం. ఈ 3 తత్వంలో ఏదో మీరు చెబితే దాన్ని బట్టి మీకు మందులు రాస్తారు. కొందరికి సల్ఫర్ పడదంటే వేరే తత్వం ఉంది అక్కడ. వాతతత్వం అది ఎలా ఉండాలంటే, వాతతత్వం అనేది 40% ఉంటే, పిత్తతత్వం అనేది 20% ఉంటే, కఫతత్వం 40 ఉండాలి. ఏదో ఈ లెక్క కాదు, ఒక లెక్క ఉంటుంది. పాళ్ళు, ఆ పాళ్లలో తేడా వస్తేనే అనారోగ్యం వస్తుంది, లేకపోతే రాదు అసలు. అందుకని ఆయుర్వేద వైద్యులు పూర్వం ఏం చేసేవారంటే, మనిషి రాగానే నాడి పట్టుకుని శ్వాస పరిశీలించి ఈ తత్వం తెలుసుకునేవాళ్ళు. ఈ వాతతత్వమా, కఫతత్వమా, పిత్తతత్వమా అని గమనించి దాన్ని బట్టి మందులు ఇచ్చేవాడు. ఆ మందు ఎలా పనిచేసేది? శాశ్వతంగా పనిచేసేది.
ఇప్పుడు మన కర్మకాలి ఇంగ్లీష్ వైద్యం వచ్చిన తర్వాత ఏమైంది, తలనొప్పికి బెళ్ళేసుకుంటే తలనొప్పి తగ్గిపోయి మోకాలు నొప్పి మొదలవుతుంది. సైడ్ ఎఫెక్ట్. ఎందుకని వాడు దాన్ని గెంటుతున్నాడు పక్కకి, ఆ నొప్పిని పక్కకి గెంటుతున్నాడు, కానీ దాన్ని క్యూర్ చేయట్లేదండి. నిజంగా ఆయుర్వేదం క్యూర్ చేస్తుంది. చేయడం కోసం ఏం చెప్పింది, అరికాలులో ఎప్పుడైనా మంటలు వచ్చాయంటే వాతతత్వంలో తేడా వచ్చింది అంటే వాయు సంబంధమైన వైద్యం చెయ్యాలి. వాయు సంబంధమైన వైద్యం, వాతతత్వం మళ్ళీ ప్రబలాలి అంటే నెయ్యి. వాయువు నుంచి అగ్ని పుట్టింది. వాయువు అగ్ని అగ్నేరాపక అభ్య పృథివీ. అది వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్నిలోనే మనం ఆద్యం వేస్తాం. నెయ్యి కనుక సేవిస్తే కాస్త 2-3 చెంచాల్లో ఎక్కిపోతామేమో అన్నంత ఫీలింగ్ లేకుండా నెయ్యి కనుక సేవిస్తే అరికాల్లో మంటలు వెంటనే తగ్గిపోతాయి. ఇంత తేలిక వైద్యం ఎవరు చెప్తారండి? మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. అంతేకాదు ఇంకొక మాట చెబుతున్నా, మనం పొరపాటు పడ్డ మాట ఒకటి ఆశ్చర్యకరంగా నిన్న చదివాను నేను. నిన్న సాయంత్రం, నేను రోజు సాయంత్రం 4 నుంచి 4:30 వరకు ఈ భారతీయ విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు చదువుతాను. నిన్న చదివిన దాంట్లో నాకు కనపడింది, రేపు యూనివర్సిటీలో దీన్ని పేల్చాలరా అనుకున్నాను. భూత వైద్యం అంటారు కదండి. ఎలా వచ్చింది భూత వైద్యం? భూత వైద్యం ఏమిటి? భూతం అంటే దెయ్యం కదా. భూత వైద్యం అనేది ఎందుకు వచ్చింది? అది భూత అంటే నిజానికి దెయ్యం కాదు. భూత వైద్యానికి ఆయుర్వేదం చెప్పిన అర్థం మనోవైద్యం. మీరు భూత వైద్యం జరిగే చోట అక్కడ గమనించండి, మనస్సుగా చేస్తారు దాన్ని. దెయ్యం అంటే గాలి, మనస్సు అంటే గాలి. మనస్సు యొక్క నిర్మాణం అంతా రామాయణ కాలంలో పుట్టిన యోగ వాసిష్ఠంలో చెబుతాడు. మనస్సు అంటే ఏం లేదు అబ్బాయి, ఆకాశంలో 1/2, ప్రాణవాయువులో 1/2, ఆకాశంలో 1/8. ఆకాశం అంటే శూన్యంలో 1/8, ప్రాణవాయువులో 1/2. ఈ 2 కలిపితే మనస్సు అన్నాడు. ఆ మనస్సుకి గాలి సోకింది అంటే దెయ్యం అని దాన్ని అంటారు పల్లెటూరు భాషలో. నిజానికి అది గాలి. ఆ గాలికి చేసే వైద్యాన్ని భూత వైద్యం ఎందుకన్నారండి? భూత అంటే పాస్ట్ టెన్స్. ఎప్పుడు మనస్సుకి 2 రోగాలు వస్తాయమ్మా. ఒకటి గతించినవన్నీ తలుచుకుని ఏడుస్తూ కూర్చోవడం, రెండోది భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడ్డం. ఈ 2 రోగాలే మానసికంగా ఉంటాయి, ఇంకేముండవు. ఓన్లీ 2. మీరు ఏ ఆలోచనలు ఎప్పుడు వచ్చినా సరే దాన్ని ఏమిటో, వర్తమానాన్ని గురించి ఎప్పుడూ మీరు ఆలోచించరు. వర్తమానాన్ని గురించి మీరు ఆలోచిస్తే మీరే ఒక రమణ మహర్షి, మీరే ఒక షిరిడీ సాయి, మీరే ఒక జిడ్డు కృష్ణమూర్తి. వర్తమానం ఎప్పుడూ మీరు ఆలోచించరు. ఆలోచించేది మనం అంతా ఏమిటంటే, అప్పుడు అలా జరగకుండా ఉంటే, ఆ సంబంధం చేసుకోకుండా ఉంటే. ఏటే ఇక్కడ ఎదురుగా పెళ్ళాన్ని పెట్టుకుని సిగ్గులేదు నీకు? ఇప్పుడు చేసుకున్నావు, 10 ఏళ్ళు అయింది, నాకు బోడు సంబంధాలు వచ్చాయని పెళ్ళాం దగ్గర చెప్పేమనుకో, ఆవిడ 26 వచ్చాయండి, మన పరువు పోతుంది. ఇప్పుడు ఆవిడకి రావా? ఈ గొడవ ఎందుకండి? చేసుకున్నాక అడ్జస్ట్ అవ్వాలి, కానీ గొప్పలు ఎందుకు? ఏదో చేసేసుకున్నాను నేనంటే ఆవిడ అంటుంది ఆ మాట. ఇదే గతం. ఆ పొలం అమ్మేయకుండా ఉంటే అమ్మేసి 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మినప్పుడేమో 40,000, ఇప్పుడేమో 40 కోట్లు. ఏం చేస్తావు? కొత్తగా తెస్తావా? మనోరోగం ఇది. అందుకే భూత వైద్యం, జరిగిన దానికి వైద్యం. నువ్వు జరిగింది ఆలోచించుకో, అదే వైద్యం ఇక్కడ. రెండోది భవిష్యత్తు. ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ అంటే ఏవో వస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా 10 ఏళ్ళకి మనకు ఉద్యోగాలు ఉంటాయో ఉండవు. నేనేం అనుకోవద్దు, అశుభం కాదు. అసలు అంతవరకు మనం ఉంటామా? ఈ గ్యారంటీ ఏమైనా ఉందా ఇక్కడ భూమండలం మీద? వేదాంతం అంటే అంతేనండి. వేదాంతం మొదలుపెట్ట, వేదాంతంతో ముగిస్తున్నా. తావత్ గర్జంతు శాస్త్రాన్ని జంబుక విపినే యథ. అడవుల్లో నక్కలు ఏదో కూసి వేసినట్టుగా ఇతర శాస్త్రాలు గర్జన చేస్తుంటాయి. వేదాంతం నీకు వంటబట్టే వరకే. నంది విద్య, బ్రహ్మ విద్య నీకు వంటబట్టే వరకే. బ్రహ్మ విద్య వంటపడితే మనస్సు ఎలా ఉంటుంది అంటే, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ జగత్తు శాశ్వతం కాదు, ఈ ఉద్యోగం, ప్రమోషన్లు, ఇక్కడ చూపించే అధికారం, ఇవన్నీ శాశ్వతమా? ఇవేమీ శాశ్వతంగా. మనం ఉన్న చోట మనం ఏ పని చేయాలో ఆ పని చేద్దాం, భగవంతుడు పిలిచినప్పుడు వెళ్ళిపోదాం. ఇది నిశ్చింతైన జీవితానికి పునాది. ప్రతిసారి హాయిగా ఉంటాం. మీరు యూనివర్సిటీ మొత్తానికి అధిపతిగా ఉన్నా హాయిగా ఉంటారు. లేదు, యూనివర్సిటీలో బాత్రూములు ఊడిచే మనిషిలా ఉన్నా మీరు హాయిగా ఉంటారమ్మా, అనుమానం ఏమీ లేదు. అందరూ హాయిగానే ఉంటారు. ఇవాళ నేను వస్తుంటే అక్కడ మా అబ్బాయి ఇంటికి వెళ్ళగానే రోడ్లు మీద వెళ్ళే వాళ్ళందరూ నమస్కారాలు చేస్తున్నారు. నేను నిజంగా పద్మశ్రీ రావడం కంటే నాకు ఇదే సన్మానం అనుకున్నాను. రోడ్డు మీద మనిషికి నేను ఎలా తెలుస్తానండి? ఇక్కడికి మురళీధర్ గారు కారులో తీసుకొస్తే ఆయనకంటే ఎక్కువ డ్రైవర్ ఆనందపడిపోతున్నాడు. ఎందుకంటే ఆయన చివరి వరకు చెప్పలేదు ఎవరు వస్తారు కారులో అని. నేనే గురువుగారు మీరా మీరా మీరు ఆయన కంగారు పడిపోతుంది. నువ్వు కంగారు వద్దు, డ్రైవింగ్ సరిగ్గా చేయన్నా అని. నేను సార్ చెప్పలేదు మీరని. చెప్తే ఏం చేస్తావు? అట్టిపళ్ళు పట్టుకొస్తావు అంతేనా? నాకు అనిపించింది పెద్ద పెద్ద వాళ్ళు గౌరవించడం కంటే
పారిశ్రామికవేత్తలు గౌరవించడం కంటే పారిశుధ్య కార్మికులు గౌరవించడం ఎంత అదృష్టం అండి, ఎంత యోగం అండి ఇది. అప్పుడు నాకు వాళ్ళకు ఉపయోగపడే మాట ఏదో దొరుకుతుంది నా మాటలో, అందువల్ల వాళ్ళు గౌరవిస్తున్నారు. వాళ్ళకి తెలుస్తోంది ముందు అసలు వాళ్ళ భాషలో వెళ్ళిపోతుంది. నాకు తెలిసిన ఒక టెక్నిక్ ఒకటేనండి, ఎంత పాండిత్యం ఉన్నా సంస్కృతంలో మాట్లాడగలిగిన, ఎంత గంభీరమైన భాష మాట్లాడగలిగిన సంస్కృత నాటకాలు బాగా చదివాను నేను. పాత్రోచిత భాష అంటారు. లేబర్ మాటలు చెప్పాలంటే లేబర్ మాటల్లోనే మాట్లాడతాను, సరిగ్గా లేబర్ ఎలా మాట్లాడతారు అలాగే. బ్రాహ్మణులు, వృద్ధ బ్రాహ్మణులు, బ్రాహ్మణ స్త్రీలు, లేదా ఏ కులం స్త్రీలు, ఏ కులం మనుషులు మాట్లాడితే అలా ఆ భాషలోనే నేను మాట్లాడతాను. అందుకని వాళ్ళందరికీ చేరువైపోతుంది వ్యవహారం ఇది. ఆ మాటలు అలా దానికి ఒక టెక్నిక్ ఉండాలి, లేకపోతే మనకు దొరకదు అది. ఆ కొత్త టెక్నిక్స్ మనం అలవాటు చేసుకుంటే గ్రంథాలు చదివితే తెలుసు. నిన్న గ్రంథంలో చదివాను ఇది భూత వైద్యం. ఇంతకాలం భూత వైద్యం అంటే దెయ్యం దెయ్యం అనుకుంటున్నాం. భూతం అంటే దెయ్యం అని అర్థం. ప్రేతం అంటే దెయ్యం, భూతం అంటే దెయ్యం కాదండి. ప్రేతం అంటే దెయ్యం, పిశాచం అంటే ఇంకా దానికంటే డెవలప్మెంట్, ప్రమోషన్ అది. ప్రేతం పై పోస్ట్, పిశాచం. ప్రేతం పిశాచానికి దెయ్యం అర్థం, భూతానికి దెయ్యం అర్థం లేదండి. భూతము అంటే విచ్ ఈజ్ పాస్ట్, జరిగింది, వాట్ హ్యాపెండ్ ఆల్రెడీ. అంటే జరిగిన దానికి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి దానికి చేసే వైద్యం మనోవైద్యాన్ని భూత వైద్యం అని పేరెట్టారు. మనం దెయ్యాల వైద్యం చేశాం దాన్ని. ఈ భావనల్లోంచి బయటపడి మీరందరూ మళ్ళీ భారతీయ శాస్త్రాలు చదివి వాటిని మీ భాషల్లోకి అనువాదం చేయండి. నేను మా గురువుగారి మాటతో ముగిస్తూ ఉన్నా. మాకు ఎంఫిల్ చేసినప్పుడు గురువుగా ఉన్న కొత్తపల్లి వీరభద్రరావు గారు, ఆయన తెలుగులో అఖండమైన పండితులు. 16 విశ్వవిద్యాలయాల్లో తెలుగు పెట్టించాడు ఆయన. ఏది విస్కాన్సిన్ యూనివర్సిటీలో తెలుగు పెట్టించింది ఆయనే, అమెరికన్. రష్యా యూనివర్సిటీలో తెలుగు పెట్టించింది ఆయన. ఆయన దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంగ్లీషులో చెప్పాడు తెలుగు గురించి. మరి వాళ్ళకి తెలుగు రాదు కాదు, ఇంగ్లీషులో చెప్పాడు తెలుగు గొప్పదా. వాళ్ళు అప్పుడు వెంటనే ఎవరంటే వీ వాంట్ టు ల్యాండ్ తెలుగు అనేసారు. వెంటనే పెట్టాడు ఆయన. ఆయనే చెప్పేశాడు. తర్వాత ఇంకొకళ్ళకి అప్పగించాడు, ఆయన వచ్చేసాడు. 10 మంది ఉండని, 15 మంది ఉండని. రష్యా వాళ్ళకి తెలుగు నేర్పాడండి, అమెరికా వాళ్ళకి తెలుగు నేర్పాడు, ఫ్రెంచ్ వాళ్ళకి తెలుగు నేర్పాడు. అటువంటి గురువు దగ్గర మేము ఎంఫిల్ చేసాం. మేము గైడ్ వేరే ఉన్న ఒక ఆయన, ఆయన డీన్గా ఉండేవారు. ఆయన మాకు డీన్గా ఉండేవారు కొత్త. ఆయన అప్పుడప్పుడు క్లాస్ తీసుకునేవారు. ఆయన ఈ అనుభవాలు చెప్పేవాడు. అవే మాకు గొప్ప పాఠాలు. చాలా బాగా ఆయన ఒక మాట అన్నాడు, దాంతో నేను ముగిస్తున్నా. ఈ భారతీయ భాషా విహంగం పైకి ఎగరాలన్నా దానికి 2 రెక్కలు అవసరం. ప్రతి భాష ఒక పక్షి అనుకోండి. తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, ఏ భారతీయ భాష అయినా పక్షి అనుకోండి. ఏ భారతీయ భాషా విహంగం ఎగరాలన్నా దానికి 2 రెక్కలు అవసరం. ఒకటి సంస్కృతం, 2 ఆంగ్లం అన్నాడు ఆయన. ఖచ్చితంగా మీరు ఏ భాష వారైనా మీ సంస్కృతం నేర్చుకోండి. అన్ని భాషలకి మూలం అదే. మన విజ్ఞానం అంతా అందులో ఉంది. దాన్ని దేవభాష అంటారు. దైవం గురించి తెలియాలన్న, దైవం అనగానే దేవుడు అనుకోకుండా దయచేసి. దివ్య అనే శబ్దం నుంచి దైవం వచ్చిందండి. దివ్య అంటే ఆకాశం. దివ్య అంటే ఆకాశం, దేవుడు కాదు. ఆకాశంలో ఉండే అంతరిక్ష విషయాలు, జ్యోతిష్ శాస్త్రాలు తెలియాలంటే మీరు సంస్కృతం నేర్చుకోవాలి. ఈ సంస్కృతాన్ని మీరు నేర్చుకున్న కన్నడము, హిందీ, తెలుగు ఏదైనా సరే ప్రపంచానికి అందించాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఆ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా ఇవాళ మనం బయటికి వెళ్ళాలి. అందుకని మీ మాతృభాషతో పాటుగా ఈ 2 భాషలు మీరు నేర్చుకుంటూ భారతీయమైనటువంటి విజ్ఞాన శాస్త్రాల్లో విజ్ఞానాన్ని బయటికి తీసి, ఓరి సన్నాసులారా మీరు కనిపెట్టడానికి కొన్ని వేల ఏళ్ల క్రితం మా వేదాల్లో ఇవి ఉన్నాయి, మా మందబుద్ధి వల్ల మాకు అందలేదవి, ఇప్పుడు అందుతున్నాయి అని చేయగలిగితే ఇంకా ఎన్నో అతిలోక రహస్యాలను బయటపెట్టగలుగుతారు. ఆ రకంగా భారతీయ వైజ్ఞానిక రహస్యాలన్నీ మీ దగ్గర ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ద్వారా మీరందరూ అన్ని రకాల వైద్యంలో కానీ, మార్కెటింగ్లో కానీ, ఆడిటింగ్లో కానీ, రకరకాల విద్యలు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటిలోనైనా సరే అలా నేర్చుకుని భారతీయుల గౌరవాన్ని పెంచడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.